ఉన్నాను. మనం వాక్యంలోనే ముందుకు వెళ్దాం. మొట్టమొదటి మనం వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం, ఓసేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఓసేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చి రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఇది ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం అనేది ప్రాముఖ్యమైనది. ఎవరండి వాక్యం? యేసయ్యే. మనం ఇక్కడికి వస్తున్నది యేసయ్యని చూడడానికి, యేసు మాటలు వినడానికి. యేసుని మనము ఈ సన్నిధిలో మనం యేసుని మరి మన జీవితంలో తీసుకొని ఆనందించడానికి అది కేవలం వాక్యంలోనే మనకి దొరుకుతుంది. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. ఏమి సంపాదించుకోవాలంట? జ్ఞానము సంపాదించాలి. మళ్ళా అంటున్నాడు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. మొదటిది ఏమంటున్నాడంటే జ్ఞానము సంపాదించుకోవడానికి రండి అంటున్నాడు. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించడం, ఇది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఒక మాట నేను చెప్పేశాను అనుకోండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుము రండి అంటే చదివిసినట్టే అయిపోద్ది, జ్ఞానము రాదు. కానీ నెక్స్ట్ మాట చూసినప్పుడు యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఏం చేయాలంట? అనుసరించాలంటే. ఎవరిని అనుసరించాలి? ఏ ప్రభు దగ్గరికి వచ్చామో, ఏ రక్షకుడి దగ్గరికి వచ్చామో, ఏ దేవుని దగ్గరికి వచ్చామో ఆయనను అనుసరించదము రండి. అంటే జ్ఞానము సంపాదించుకోవడానికి దేవుని దగ్గరికి రండి. ఆ జ్ఞానము సంపాదించుకోవడానికి అది మనం ఎలా సంపాదించుకుంటామంట ఆయనను అనుసరించితేనే. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మనం ఏంటంటే జ్ఞానం సంపాదించుకుందాం అనుకుంటున్నాం. కానీ దేవుని జ్ఞానములో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు పొందకపోవడానికి కారణం ఏంటంటే ఆయనను మనము అనుసరించడము లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. వాక్యం మనం చదువుతూ ఉన్నామంటే ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ మరి ధ్యానించున్నట్లయితే అప్పుడు ఈ విషయాలు మనకి అర్థమవుతాయి. తర్వాత ఏమంటున్నాడు? ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ప్రతి ఉదయం వస్తేనే ఉంటుంది. అందుకు ఆయన ఏమంటున్నాడు? ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన, అంటే ఈ జ్ఞానము సంపాదించుకోవడానికి ఆయనను మనము అనుసరిస్తే ఏమొస్తుందంట? ప్రతిరోజు ఉదయం వచ్చినట్లు మనమంట ఆయన మన మీద ఉదయిస్తాడు. ఎలాగ ఉదయిస్తాడు అని అడగండి. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎలాగ ఉదయిస్తాడంట? వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఈ మధ్య మీరు అలర్ట్స్ చూస్తున్నారో లేదో, ఎంత చక్కని అలర్ట్స్ అంటే ఏ సమయంలో వర్షం వస్తుందని తక్కువని అలర్ట్ ఇస్తున్నాడు. రాత్రి 9 గంటలకి, రాత్రి 10:30కి మీకు వర్షం వస్తుంది అన్నాడు. కరెక్ట్గా మేము భోంచేస్తున్నప్పటికి వర్షం మొదలైంది. ఇక్కడే కాదు, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ సమయంలో వర్షం వస్తుంది, బీ ప్రిపేర్ అంటే నువ్వు మధ్యలో ఉన్నావా, రోడ్డు మీద ఉన్నావా, లేకపోతే చెట్ల కింద ఉన్నావా, ఎక్కడున్నావు, వర్షం రాబోతుంది, ఉరుములు రావచ్చు, మెరుపులు రావచ్చు, ప్రమాదం సంభవించవచ్చు. మీరు మీ పరిస్థితులని చక్కపరుచుకోండి. ఎక్కడికి వెళ్ళిపోవాలో, ఎక్కడ దాక్కోవాలో, ఎక్కడ ఉండాలో మధ్యలో ఉండిపోవద్దు. అలర్ట్స్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండే అలర్ట్స్ ఎలాగంటే టక్మని వచ్చి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎక్కడ ఉంటాయో నాకు తెలియదు, ఎంతో చూస్తున్నాను కానీ మరి ఎక్కడ మిస్ అయిపోతుందో. అలర్ట్స్ ఎక్కడైనా ఉంటాయేటమ్మా లిల్లీ? అలర్ట్స్ ఎక్కడైనా ఉంటాయా?
గూగుల్ మెసేజ్ అలా చెప్పండి, ఎందుకంటే మెసేజ్ల్లో ఉండవు, గూగుల్ మెసేజ్. ఓకే, ఈసారి మీరు అబ్జర్వ్ చేయండి, టైంలు నోట్ చేసుకోండి. ఎందుకంటే నేను 30 సంవత్సరాల క్రిందట జాన్ థామస్ గారి యొక్క అన్నయ్య గారు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో ఉండేవారు. అప్పుడు మనకి శాటిలైట్ పిక్చర్స్ ఇవన్నీ లేవు. ఢిల్లీ నుంచి ఆయన చెన్నైలో ఉన్నటువంటి లేకపోతే ఒరిస్సాలో ఉన్నటువంటి బావగారికి మెసేజ్ పంపేవారంట, మీ ఏరియాలో పలానా టైం వర్షం వస్తుంది. కరెక్ట్గా అలాగే వచ్చిందంట. ఆశ్చర్యం. ఇప్పుడంటే శాటిలైట్ పిక్చర్స్ అన్నీ వచ్చే ప్రతి మూమెంట్ కూడా చెప్తూ ఉంటుంది. మరి ఆ దినాల్లో అది లేదు. అయినప్పటికీ ఎంత వెల్ ఎక్స్పీరియన్స్డ్ వారి యొక్క మెట్రలాజికల్ డిపార్ట్మెంట్లో ఉన్న డైరెక్టర్స్ ఎంత చక్కగా చెప్పేవారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది మనకి అలర్ట్ అంటున్నాడు. మీరు జ్ఞానము సంపాదించుకోవాలి అంటున్నాడు. జ్ఞానము సంపాదించుకోవాలి అంటే డాష్ ఏం చేయాలి? అనుసరించాలి. అనుసరిస్తే అది ఎలాగొస్తుందంట? ప్రతిరోజు ఉదయం వచ్చిన రీతిగా ఆయన కూడా మన మీద ఉదయిస్తాడంట. ఎలాగ ఉదయిస్తాడంట? వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకి అలర్ట్స్. తొలకరి వర్షము, కడవరి వర్షం. ఎంత అద్భుతం ఆయన మాటలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కిందటి వారం కూడా నేను చెప్పాను, జాషువా గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కిందటి వారం. ఎంతమందికి జ్ఞాపకం ఉంది? ఆయన అన్నారు, ఇంకా నేను 31 డిసెంబర్కి ఫినిష్ చేయలేనేమో, కానీ మీరు ఒక మాట అన్నారు, కంపల్సరీ ఫినిష్ చేయాలి, అడుగుతాను, ఎవరు చదవలేదని అడుగుతారని. ఆ మాట అంట విన్న తర్వాత ఆయన ఒక రెగ్యులర్ ఒక ఇది పెట్టుకున్నారు. ఉదయాన్నే లేవడం, లేదా పలానా టైం పెట్టుకొని వాక్యం చదువుకుంటూ, అంటే ఒక ఫినిష్ చేయాలి ఎలాగని డిసెంబర్ 31. మరి మీరందరూ చేస్తున్నారో లేదో, ఆ పని మీరు చేయండి, మీ జీవితాల్లో ఎన్నో రిజల్ట్స్ దొరుకుతాయి. 31 డిసెంబర్కి ఎవ్వరు కూడా ఫినిష్ చేయకుండా ఉండడానికి వీలు లేదు. లేకపోతే ఒకరోజు దేనికైనా సెలవు పెట్టి రోజంతా బైబిల్ చదవండి, భోజనం టీ టైం తప్ప మిగతాదంతా కంపల్సరీ. డిసెంబర్ 31 నేను మిమ్మల్ని ఎవరు చదవలేదు అంటే అబద్ధం ఆడకూడదు కనుక, చదవలేని వాళ్ళందరికీ ఒక రకమైన పనిష్మెంట్ ఉంటుంది కంపల్సరీ. 31 రాత్రే, ఎందుకంటే మీరు కంపల్సరీ వస్తారు 31 రాత్రి. ఆదివారం అడుగుతానంటే ఆదివారం మీరు రావడం మానేవచ్చు, 31 మానడానికి వీల్లేదు. 31 రాత్రే ఒక సమయం తీసుకుంటాను, 15 నిమిషాలు, ఎవరెవరు చదవలేదు అనేది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇదంతా దేనికి? మన కొరకు, ప్రభువు రాకడికి మనం సిద్ధపడాలి. ఇదంతా కూడా ఎక్కడి నుంచి జ్ఞానం వస్తుంది? వాక్యంలో నుంచే వస్తుంది జ్ఞానం. ఎవరు జ్ఞానవంతుడు? యేసయ్యే జ్ఞానము, ఆయనే జ్ఞానము, వాక్యమే జ్ఞానం. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ వర్షము అంటే కృప. వర్షం అంటే ఏంటండి? మన సహవాసం పేరు కృపా సహవాసము. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ కృపలో నుంచి మనకి ఏమి వచ్చింది? మొదట అలా చెప్పకూడదు, కాదు, రక్షణే వస్తుంది. ఈ కృపలో నుంచి మొదట ఏమి వస్తుంది? రక్షణ అండి అనాలి. మీరు ఇంకా నన్ను ఫాలో అవ్వడం లేదు. కృప ద్వారా మొదట ఏమొస్తుందమ్మా? మీరందరూ నేను ఇప్పుడు చెయ్యెత్తి చూపెట్టానా? మీరు అబ్జర్వ్ చేయడం లేదు. అందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కూడా కృప ద్వారా మొదట మనకేమొచ్చిందండి? రక్షణ. హల్లెలూయా. చూసారు అందరం కూడా, ఎవరమ్మ కేకేశారు బాగా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రక్షణ అది లేకపోతే మనం ఇక్కడ ఉండవరా? కృప ద్వారా మొదట రక్షణ వచ్చింది. ఎంత గొప్ప విశేషమైనది. అందుచేతే ఆదివారము మనకి ఎలాగో, బుధవారం ప్రేయర్ సెల్ మనకి అలాగే, శుక్రవారం స్త్రీల మీటింగ్. కొంతమంది స్త్రీలు రారు, నేను రాను అనుకుంటారులే అని ఇంటి దగ్గర ఉంటావు. ఇంటి దగ్గర ఉంటే మోకాలు నొప్పులు ఎక్కువ అవుతాయి, నడువు నొప్పి ఎక్కువ అవుతుంది, తలనొప్పి ఎక్కువ అవుతుంది, తర్వాత అది వస్తుంది, తర్వాత ఇది వస్తుంది. ఏదో మీరే చూసుకోండి, ఇది వస్తుంది, అది వస్తుంది. ఇంకా అప్పుడు అయ్యో అనకుండా
మీరంట క్రమాన్ని పాటించండి, ప్రభువు రాకడ అతి సమీపంలో ఉంది. తర్వాత యూత్ మీటింగ్, అది కూడా అలాగే. ఇది సంఘ కార్యక్రమం, నా కార్యక్రమం మీ కార్యక్రమం కాదు. సంఘ కార్యక్రమం ప్రభువు మనకిచ్చినది. మనము నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు కూడా నిర్లక్ష్య పాలైపోతాయి. తర్వాత ఏడ్చిన ప్రయోజనం లేదు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, వర్షము అనేది, సూర్యరశ్మి అనేది రైతులకు చాలా ఇంపార్టెంట్. విత్తనం విత్తిన తర్వాత దేని కొరకు చూస్తారు? మళ్ళా దేని కొరకు చూస్తారు? ఎప్పుడైతే వర్షము సూర్యరశ్మి వచ్చిందో, చక్కని పంట పండినప్పుడు రైతులు దానిని కోసి ఎన్ని రీతిలుగా వారు ఆనందిస్తారంటే, తినడానికి ఉంచుకుంటారు, అమ్ముకోవడానికి వెళ్తారు, విత్తనాలకు ఉంచుకుంటారు, అనేకులకు ఆహారం పెట్టడానికి. వారికంట అది గొప్ప సంతోషదాయకం. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానములతో పంట కోయి, అది ఆనందం. మనకు సంక్రాంతి వచ్చింది అనుకోండి, సంక్రాంతి దేనికి చేస్తారు చెప్పాలి? కోత పండగ. అంటే వారు కృతజ్ఞత కలిగి పండగ చేసుకుంటూ ఉన్నారు. మేము వేసిన పంటలు మాకు ఫలదాయకముగా ఉన్నాయి, ఆత్మీయంగా మేము ఉన్నాం, లేకపోతే ఆర్థికంగా మేమున్నాం, సంతోష సమాధానములతో ఉన్నాము, రండి బంధువులారా పండగ చేసుకుందాం. కానీ దేవుడంట అంతకంటే మించిన గొప్ప రక్షణ మనకిచ్చి, రక్షణ ఫలాల్లో మనం ఆనందించాలి. దేనికి కూడా దేవుడు మనకి కొదువు చేయడం లేదు. విత్తనం ఫలమిచ్చేదిగా ఉండాలి అంటే వర్షము అంటే ఏంటి? కృప కావాలి. చూడండి, ఇశ్రాయేలీయులకు పరలోకము నుండి ఆహారం వచ్చింది. దాని పేరేంటండి? మన్నా. అంటే ఏంటి? ఇదేమి. ఇప్పుడు అది మనసులో పెట్టుకోండి. చేదనది కాదు, ఇదేమి. ఇదేమి మన్నా అంటే ఇదేమి. ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే ఇదేమి. అది ఎవరికి అర్థం కాలేదు, ఇటువంటిది ఎప్పుడు వారు చూడలేదు. ఇదేమి. ఆ మన్నా ఎలాగైతే వచ్చిందో, సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ప్రజలైనటువంటి వారికి మోసే రాసిన ధర్మశాస్త్రం తోరా, అది చాలా చాలా ఆత్మీయ జీవితానికి విలువైనది. ధర్మశాస్త్రం వారు నించొని పఠిస్తారు, మోకరించి పఠిస్తారు. ఒక పూటంతా మధ్యాహ్నం వరకు, ఒక్కొక్కసారి అయితే సాయంత్రం వరకు అలాగే నించొని ఆ యొక్క మాటలు వింటూ ఉంటారు, ధర్మశాస్త్రం మాటలు. ఈ ధర్మశాస్త్రం అంటే ఎన్ని పుస్తకాలమ్మా? 5 పుస్తకాలు. ఎవరు రాశారు? మోసే రాశారు. ఏంటంటే చెప్పండి ముద్దుగా. అయ్య బాబో, ఎంత బాగా చెప్పారండి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ధర్మశాస్త్రం ఆ యొక్క మందసం పక్కన పెట్టాలి అంటున్నాడు మోసే. ఆ మందసం అయిన సన్నిధి, ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలి? అక్కడే ఉండాలి. అందుచేత ఈ సంవత్సరంలో ఒక్కసారి మనం కంప్లీట్ చేయాలి. ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేస్తున్నారా? 31 రాత్రి దొరికిపోకూడదు అని నా భయం కాదు. ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి భయపడాలి మనం, అది కంప్లీట్ చేయాలి. ఒక్కసారి అర్థమైనా అర్థం కాకపోయినా చదువుకొని వెళ్ళండి. తర్వాత మనకి ఆ రుచి తెలుస్తుంది. తర్వాత మనం చదవడం మొదలుపెట్టినప్పుడు అనేక విషయాలు, పరలోక మర్మాలు మనం తెలుసుకొని ఆనందించగలుగుతాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకి యేసుక్రీస్తు యొక్క వాక్యం ఉదయము, రాత్రి, సాయంకాలం, మధ్యాహ్నం మనము చదువుతూనే ధ్యానిస్తూనే ఉండాలి అనేది. చూడండి, కరువు అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే, వర్షము రాకపోతే కరువే. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం లేకపోతే ఏమొచ్చిందండి? ఒకసారి ఎటువంటి కరువు అంట, ఒకళ్ళ పిల్లలు ఒకళ్ళని ఒకరు కోసుకొని తిన్నటువంటి కరువు వచ్చిందంట.
ఇప్పుడు ఆర్థిక మాంద్యం రేపు రాబోయే దినాల్లో కరువు అనేది రాబోతూ ఉంది. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళారా, తొలకరి కడవరి వర్షాన్ని నేను పంపించడానికి సిద్ధముగా ఉన్నాను అని ప్రభు అంటూ ఉన్నాడు. మన సబ్జెక్టుకు ముందుగా నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. అంటే వర్షము అనేదే మీకు ఎక్కువ కనబడుతుంది. మనం వర్షం చూస్తున్నాం. వర్షం అంటే ఏంటి? కృప. కృప తర్వాత ఏమొచ్చింది మనకి? తొలకరి కడవరి వర్షాలు అనేవి మనం చూసినట్లయితే ఆయన కృపలో మనకి ఇచ్చిన రక్షణ, రక్షణలో మనం కొనసాగుట, రక్షణలో ఆయన రాకడికి మనము సిద్ధమవుట. సో ప్రియమైనటువంటి వాళ్ళ, ఇప్పుడు కీర్తనల నుంచి ఒక 3 వచనాలు చూసుకుందాం. 107వ కీర్తన 28 నుంచి 31 వరకు 4 వచనాలు. అవి నిమ్మలమైనవి, వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. 31. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఇప్పుడు 28 నుంచి 31 వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం దివారాత్రులు మనం ధ్యానం చేయాలి. వర్షము అంటే కృప. కృప ద్వారా మొదట మనకు రక్షణ దేవుడిచ్చాడు. ఆ రక్షణలో మనం కొనసాగాలి అంటే దేవుని యొక్క ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క జ్ఞానం మనలో కొనసాగాలి అంటే ఆయనను మనం అనుసరించాలి. ఎలాగ అనుసరించాలి? దేవుని వాక్యం చదవడం ద్వారా. వాక్యం ఆయనే గనక ఆయన మనతో మాట్లాడుతాడు. ఆయనతో సహవాసంలో మనము జ్ఞానము మరి పొందగలుగుతాం. ఆయన రాకడకు స్థిరమైన విశ్వాసంలో మనం నిలబడగలుగుతాం. ఇప్పుడు 28వ వచనం నేను చదువుతాను. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. మొర్రపెట్టారు, విడుదల పొందారు. తర్వాత 29వ వచనం. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. తుఫాను వచ్చింది, ఆయన ఆపివేయగా తరంగములన్నీ ఆయన ఏం చేశాడండి? అణిగిపోయే రీతిగా చేశాడు. 30వ వచనం. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. 31. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. తుఫానులు కలిగి భయభీతులలో నుండా, తుఫానులు కలిగి భయభీతులలో నుండా, మాధుర్య స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర్య స్వరమే అది, మెల్లాని స్వరమే అది. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూడండి, ప్రభు యొక్క కృప ఎంత గొప్పది అంటే, చూడండి, దేవుడు ఎన్నుకున్నది ఇజ్రాయేలు ప్రజలను. కానీ దేవుడు అంతటితోనే ఆపు చేయకుండా వారి ద్వారా ప్రపంచమంతా తన పిల్లలందరికీ కూడా
ఆ రక్షణ కార్యం తెలియజేయాలన్నారు. అయితే దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి యూదులు, ఆయన పిల్లలు దానిని కొనసాగించలేకపోయారు అని ప్రభు ఊరుకోకుండా అప్పుడు ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి యూదులు తర్వాత మిగిలిన వారందరూ అన్యులు, అంటే మనము కూడా అన్యులమే. అన్యులైనటువంటి మనలను ఆయన కృప ద్వారా ఆత్మీయ ఇశ్రాయేలీలుగా చేశాడు. ఆయన పక్షపాతి కాడు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలతో సమానులుగా వారంట మనల్ని పురుగులుగా చూస్తున్నారంట. దేవుడు ఏం చేస్తున్నాడంట, దేవుని ప్రజలతో మనల్ని, అంటే ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యత ఆయన కలిగి ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం అంటే ఏంటి, కృప చూపుతున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద మంచివారి మీద చెడ్డవారి మీద అందరి మీద ఆయన కృప చూపుతూ ఉన్నాడు, వర్షము కురిపిస్తూ ఉన్నాడు. మోసే కానాను యాత్ర చేయిచూ ఉన్నాడు, దేవుని ప్రజలైన వారందరినీ నడిపిస్తూ ఉన్నాడు. కానాను దగ్గరగా వస్తూ ఉంది, యోర్దాను ఇంకా దాటడానికి సమయం వస్తూ ఉంది. అయితే దేవుడు ఏం చేశాడంటే మోసే నీ ప్రయాణం ఇంతటితోనే చాలు, మిద్యానులో ఉన్నటువంటి నెబో శిఖరము దగ్గరికి తీసుకుని వెళ్ళి అంటూ ఉన్నాడు, ఇక చాలు మోసే, నువ్వు ఎక్కడికైతే ప్రజలను నడిపించావో అక్కడికి నీవు కూడా వెళ్ళవు. మధ్యలో రాలిపోయిన వాళ్ళు రాలిపోయారు, వారి పిల్లలు ఇప్పుడు వారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు, కానీ వారందరితో పయనిస్తూ ఉన్నావు, కానీ నీవు కూడా అక్కడ అడుగు పెట్టవు. కానీ నువ్వు ఆ ప్రాంతాన్ని చూడాలి. ఏ ప్రాంతం కొరకైతే నిన్ను నాయకుడిగా చేసి నడిపించానో, నా ప్రణాళిక నీ పట్ల నెరవేర్చానో ఆ ప్రదేశం నువ్వు చూడు. ఆ నెబో శిఖరం మీద నుంచి ఆ ప్రదేశం అంతా చూపెట్టాడు. అక్కడ మోసే ఏమైపోయాడండి, అక్కడితో అయిపోయింది. అయితే అయిపోకముందు అన్నాడు, మరి ప్రభువా నా తర్వాత ఎవరు గొప్పవారు, ఎవరు గొప్ప యుద్ధ వీరులు, ఎవరు అజానుబాహులు, ఎవరు దృఢకాయులు అనుకుంటూ అడుగుతా ఉంటే లేదు, నమ్మకముగా ఉన్నటువంటి యెహోషువ ఉన్నాడు. అంచేత ఈ యొక్క యెహోషువను నువ్వందరి ముందు గణపరచు, నీ తర్వాత తన నాయకుడు. అయితే మోసే అక్కడ మరణించడం, అందరూ విలపించడం, సమాధి చేయడం, తర్వాత విషయం మనకు తెలుసు. కానీ ఆ సమాధి ఇప్పటి వరకు కనబడలేదు. లేకపోతే మోసే మందిరం అక్కడ కట్టేసినాం, మోసే మందిరం కట్టేసినాం. కానీ దేవుడు ఏం చేశాడంటే సమాధి చేశారు, కానీ మోసే మా యొక్క సమాధిని ఎవరు కనుగొనలేకపోయారు. అయితే ఆయన ఉన్నాడు పరదేశంలోనే. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఈయన వయసు ఎంతండి, 120 సంవత్సరాలు. ఎందుకు వందలాది సంవత్సరాలు జీవించే మెతుసెల 969 సంవత్సరాల నుంచి అలా ఎందుకు గతించిపోయి వచ్చింది అంటే, పాపం పెరుగుతూ ఉంది, ఆయుష్ తగ్గిపోయింది. మోసే దగ్గరికి వచ్చినప్పటికీ 120 సంవత్సరాలే, మన దగ్గరికి వచ్చినప్పటికీ 45 సంవత్సరాలే. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా, మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. ఎవరమ్మా అన్నారు ఈ మాట? ఏమ్మా గట్టిగా చెప్పండి రా. మోసే అని ఒక పక్క చిన్న హింట్ వచ్చినప్పుడు అందరూ గట్టిగా చెప్పేవాళ్ళే. కొంచెం పరీక్షలో పాస్ అవ్వడానికి ట్రిక్లు నేర్చుకోండి. ఎవరైనా మోసే అన్నారనుకోండి, వినగానే మోసే 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 అనాలి. అలా నేర్చుకోవాలి. ఏదైనా మీరు నేర్చుకోవాలి, గట్టిగా చెప్పాలి. మోసే ఏమని అంటున్నాడంటే,
నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. ఎవరంట తిరుగుబాటు చేస్తారు? దేవుని ప్రజలు తిరుగుబాటు చేస్తారు. గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. అక్కడ వరకు బాగుంది. ఇప్పుడు ఎవరికి సాక్ష్యంగా పెడతాడంట? ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను. ఎవరంటే సాక్ష్యం? నాకు తెలియదు అంటే లాభం లేదు. ఆకాశము భూమే సాక్ష్యం. ఎక్కడి వరకు వెళ్ళినా భూమిలో ఆకాశం కనబడుతూ ఉంటుంది. ఆకాశం భూమి ఇంకా వారే సాక్ష్యం అంటే మనం తప్పించుకోలేం. అబద్ధాలు ఆడితే లాభం లేదు. సాక్షి కావాలి. కోర్టుకి, మన కోర్టులకు కూడా సాక్ష్యం కావాలి. ఆయన కోర్టుకు కూడా సాక్ష్యం కావాలి. ఆయన సాక్ష్యం ఏదంటే భూమి. ఎక్కడ దాక్కుంటాం? ఎక్కడికి పారిపోయి దాక్కుంటాం? కొండలైన భూమి మీదే ఉన్నాయి, లోయలైన భూమి మీదే ఉన్నాయి, ఎడారులైన భూమి మీదే ఉన్నాయి. ఏమండి? ఎక్కడికి వెళ్ళినా అవి భూమి మీదే ఉన్నాయి. భూమి మీద ఆకాశం ఉంది. భూమి ఆకాశం అయిన సాక్ష్యం. అది మోసే అంటూ ఉన్నాడు. ఏంటంటే మీ గోత్రములందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను అన్నాడు. అంటే ధర్మశాస్త్రం 31 అధ్యాయాలు కదా, ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయాలంట. ఏరా మీరు తడబడ్డారు, మర్చిపోయారా? 34 అధ్యాయాలు. 30వ వచనంలో ఏముందో ఒకసారి చూడండి. 31:28 చదివారు కదా, 30 చదవండి. అప్పుడు మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజము యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సంతముగా పలికెను. ఈ కీర్తన మాటలు సొంతముగా పలికెను. ఏంటంట? పాట పాడుతూ ఉన్నాడంట. కీర్తనలు ఏంటి? కీర్తన ఎన్ని అధ్యాయాలు? ఈ కీర్తనలో మోసే పాడిన పాట ఎన్ని అధ్యాయాలు? 31 మనం చదివాం కదా. 32, 33 అధ్యాయాల్లో ఆ కీర్తన పాట ఉంది. పాట. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, 32వ అధ్యాయం 33వ అధ్యాయము మోసే రచించిన ఈ కీర్తన, ఈ పాట మనకి కనబడుతూ ఉంది. ఇప్పుడు 32వ అధ్యాయం 1వ వచనానికి వద్దాం. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. మళ్ళా ఇక్కడేమంటున్నాడు? ఆకాశాన్ని భూమిని సాక్షులుగా. ఇప్పుడు దేవుని యొక్క మాట మనం వింటూ ఉన్నాం. మీరు నేను మాకు తెలియదంటే అర్థం అవుతుంది. దేవుడు ఏమంటాడండి? భూమికి ఆకాశానికి వారిని సాక్షులుగా నిలబెట్టి మనతో మాట్లాడుతున్నాడు. నాకు తెలియదండి అంటే దేవుడు ఒప్పుకోడు. నాకు తెలియదండి అంటే దేవుడు ఒప్పుకోడు. సంఘానికి వచ్చాం కానీ అప్పుడేదో వినలేకపోయానండి. మరి వినలేకపోతే అవ్వదు. చెవిగలవాడు వినుగాక అని చెప్పాడు. ఆత్మ సంగతులను చెప్పు సంగతులను చెవిగలవాడు వినుగాక. ఈ చెవులు ఇచ్చింది దేవుని వాక్యం వినడానికి, దాన్ని అవగాహన చేసుకోవడానికి, హృదయంలో పెట్టుకోవడానికి, ధ్యానించడానికి, దాని ప్రకారం జీవించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రం, లేదా దేవుడు మనకిచ్చిన బైబిల్ గ్రంథం, వాక్యమైన యేసు మనకిచ్చినటువంటి బైబిలు, ఇది మనకి కనబడుతోంది. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యానికి మనం ఎక్కువ విలువ ఇవ్వాలి. వాక్యంలోని మనకి ఏమి దొరుకుతుంది? జ్ఞానము దొరుకుతుంది. ఆ జ్ఞానము మనము స్థిరంగా జ్ఞానాన్ని అనుభవించాలి, జ్ఞానంలో జీవించాలి, జ్ఞానమును బట్టి నడవాలి అంటే యేసయ్యను అనుసరించాలి. వర్షము అంటే కృప అని మనం, కృప ద్వారా రక్షణ, దేవుడు మనకిచ్చినటువంటి కృప, ఆ దాని ద్వారా రక్షణ. ఈ రక్షణలో ఫలించాలి, మన విత్తనాలు ఫలించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంచేత తొలకరి వర్షం, కడవరి వర్షం, ఇప్పుడు రాబోయేది కడవరి వర్షం. బహుబలముగా దేవుని యొక్క ఆత్మకార్యం జరగబోతూ ఉంది. పెంతెకొస్తు సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప శక్తివంతమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం, ఆకాశం తెరవబడి మరి దేవుని ప్రజలైనటువంటి వారు నిండుకొని
బహుబలముగా వారి జీవితాలని సరిచేసుకొని కట్టుకొని దేవుని కొరకు బలముగా వాడబడ్డారు. దేవుని యొక్క సంఘాన్ని కట్టగలిగారు. ఎంతవరకు అపోస్తుల తర్వాత భక్తులైనటువంటి వారు ఇప్పుడు వరకు తన దాసుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని సంఘాల్లో ప్రజలను రక్షించిన వారి సంఘాల్లో ఏర్పాటు చేసుకొని మరి ఆయన రాకడికి సిద్ధపరుస్తున్నటువంటి దినాలు. ఇప్పుడు మనకి చైనాలో ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను, స్పెషల్ పోలీస్. రష్యాలో ఒకప్పుడు స్పెషల్ పోలీస్ KGB వారు ఓన్లీ క్రైస్తవులను సేవకులను పట్టుకోవడానికి, సంఘాలని ధ్వంసం చేయడానికి, అండర్ గ్రౌండ్ చర్చెస్ను పట్టుకోవడానికి వాళ్ళు పోలీసులు. అందుకే బైబిల్ కావాలి అంటే ఒక గుప్తమైన విషయం ఏంటంటే, ఎవరైనా రష్యా వెళ్ళినప్పుడు క్రైస్తవులు ఆ బైబిల్ని, రష్యా బైబిల్ని అలాగా బస్సు వస్తుందని అలాగ చూసుకోవడం, అక్కడ విడిచిపెట్టేసి బస్సు ఎక్కిపోవడం. ఈ రహస్య క్రైస్తవులు మళ్ళీ బస్ స్టాండ్లోకి వెళ్ళి కూర్చున్నట్టు కూర్చోవడం, వదిలేసిన బైబిల్ పట్టుకొని వెళ్ళడం. వెళ్ళి వారు గ్రూపులోకి వెళ్ళినప్పటికీ వారందరూ కూడా అంటే బైబిల్ వస్తుంది, బైబిల్ వస్తుంది. ఎందుకంటే మనలాగే బైబిల్ చిరిగిపోతే కొత్త ఎలా అయితే కొంటామో, వాళ్ళ దగ్గర బైబిల్ ఉండవు కనుక బైబిల్ని చింపేసి పంచేసుకుంటారు పేజీలు. అవి కంటతా పెట్టుకొని మళ్ళా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని దేవుని వాక్యాన్ని వారి హృదయంలో పెట్టుకుంటారు. అంచేత రష్యన్ క్రైస్తవులు ఒకప్పుడు బైబిల్ లేకుండా బైబిల్ అంతా వారి హృదయంలో పెట్టుకొని మెమరైజ్ చేసుకొని వారు దేవుని గురించి సాక్ష్యం చెప్పినప్పుడు బైబిల్ అవసరం లేదు, అద్భుతంగా ప్రాక్టికల్ లైఫ్. రిచర్డ్ వాంబ్రాండ్ గారు అలాగే. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఆ పరిస్థితి ఇప్పుడు చైనాకి వచ్చింది. మొదటి నుంచి కూడా చైనా కమ్యూనిస్ట్ పాలసీ కనుక కమ్యూనిస్ట్ పాలసీలో ఉన్నటువంటి సంఘాలని అక్కడ ఉంచుతారు. వారు కమ్యూనిస్ట్ పాలసీలో ఒక కమిటీ వాళ్ళతోని ఒడంబడిక చేసుకొని ఆ యొక్క సేవకులు మాత్రమే ఆ సంఘాన్ని నడపాలి. ఆ సంఘం ఎలా నడపాలి? కమ్యూనిస్ట్ పాలసీకి ఆధారంగానే నడపాలి. అంతకంటే ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తే ఈ పెద్దల్ని సంఘాన్ని మూసేస్తారు. అంచేత కమ్యూనిస్ట్ పాలసీ ద్వారానే నడవాలి. వాళ్ళు చెప్పింది కాకుండా ఎక్స్ట్రా మాట్లాడడానికి వీల్లేదు. కంప్లీట్ వాళ్ళ కంట్రోల్లో చర్చెస్ అక్కడ ఉంటాయి. మరి అండర్ గ్రౌండ్ చర్చెస్ కొని వెళ్తే మరి వాళ్ళకి స్పెషల్ పోలీస్, మరి ఆ పేరు ఎక్కడ ఉందో తర్వాత తెలుసుకుంటాను. ఆ పోలీసుని దేవుడు అక్కడేమో వాళ్ళు కమ్యూనిస్ట్ వారు ఏర్పాటు చేశారు క్రైస్తవులను పట్టుకోవడానికి. చిత్రహింసలు పెట్టేస్తున్నారు. ఇంకా నైజీరియా అయితే లక్షల మంది చనిపోయారు. కొంతవరకు క్యాల్కులేషన్ 52,522 ఎంతో అని అంతకుముందు చెప్పారు. దాని తర్వాత రోజు అలాగా చంపుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆహారం లేదు, అక్కడ కరువు ఉంది. నైజీరియాలో కూడా, సోమాలియాలో కూడా కరువు ఉంది. ఆ కరువు ఎందుకు వచ్చింది అనేది మనం చూసినట్లయితే వారు దేవునికి భయం లేదు. దేవునికి భయం లేదు కనుక మరి వాళ్ళకి కరువు వచ్చింది. ఇప్పుడు నైజీరియా పరిస్థితి కూడా అదేం పెద్ద ధనవంతులు కాదు, మంచి ఆహారం ఉండి సమృద్ధిగా ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళకే కష్టాలే. ఆ రావడానికి కారణం ఏంటి? వాళ్ళు చేస్తున్న పని తప్పు. దేవుని ప్రజలు నివసిస్తూ ఉన్నారు. అయినప్పటికీ మనం ఏం చేయలేం, ఎందుకంటే వాళ్ళు ఎలా చేయబడుతూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎంత బలంగా దేవుని కొరకు నిలబడుతూ ఉన్నారు. రేపు మనకు సమస్య వచ్చినప్పుడు మనం బలంగా నిలబడాలంటే మీరు చెప్పండి. మన దగ్గరికే సమస్యలు వచ్చినప్పుడు మనము బలంగా నిలబడాలంటే మీరు చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఇదే కదా మన జ్ఞానం ఇచ్చేది, కృపనిచ్చేది, నడిపించేది, అన్ని అనుసరించడం అంటే ఇదే. యేసుని నువ్వు ఎలాగా మరి అనుసరిస్తావు? ఇదే వాక్యం ఆయనదే, అందులో ఉన్న మాటలు ఆయనవే. అది అనుసరించడం అంటే దేవుని వాక్యాన్ని. అందుకే డిసెంబర్ 31 అదే మనల్ని పునాదుల్లో ఉంచగలుగుతుంది. మనం భయపడే నేచర్ మనకుండా వాడు కత్తి ఇక్కడ పెట్టిన ఆ వాక్యం, నువ్వు చదివిన వాక్యం అప్పుడు ఏం చేస్తుంది అంటే నిన్ను బలపరిచి, చంపుతారా చంపండి, ఈ వాక్యం జీవిస్తూ ఉంది, మీరు నన్ను చంపిన పరలోకానికి వెళ్తాను, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మీరు రక్షణ పొందండి, పరలోకానికి చేరండి,
నన్ను చంపుతారా, చంపండి. ఆ బలాన్ని ఇచ్చేది ఏంటంటే నీవు ధ్యానించినటువంటి వాక్యం ఆ రోజు నిన్ను ఆత్మదేవుడు బలపరుస్తాడు. గొప్ప విశ్వాసులు చూస్తారంట, పిరికిది కదా ఎలా నిలబడ్డది, అమ్మోయ్ పిరికిది అనుకున్నాం ఎలా నిలబడ్డది, నేను నిలబడతానా, గొప్ప విశ్వాసాలు అనుకుంటారంట, నేను నిలబడతానా, రహస్యంగా చూస్తూ ఈ కార్యాలన్నీ కూడా. అప్పుడు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారంట. బలహీనురాలైనటువంటి ఆమెను మేము అనుకున్నాం బలహీనందని, కానీ దేవుని కొరకు ఎంత బలంగా నిలబడి చావుకు సిద్ధమైంది. ప్రభువా రేపు నాకు ఈ స్థితి వస్తే నన్ను బలపరచు అని బలహీనురాలువైన నిన్ను చూసి మరి బలవంతులైనటువంటి వారు కూడా సమర్పించుకుంటారంట. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. తలుపులు తోసుకొని విరోధులు శత్రువులు ఎలాగొస్తారో తెలియదు. రక్షణ పొందిన నీకు నాకు విరోధంగా ఎలాగొస్తాదో, చర్చిలోంచి బయలుదేరి వెలుచుండగా సగం ద్వారా వెళ్ళినప్పటికీ నిన్ను ఆటంకపరిచేవారు వస్తారు ఏ క్షణమైనా. సో మనం చేస్తున్న ఈ భక్తి అంతా మనం కాపాడుకొని ఆ భక్తిని బట్టి ప్రభు దగ్గరికి చేరాలి అంటే నీ భక్తి అంతా జ్ఞానపూర్వకంగా దేవుని వాక్యాన్ని అనుసరించేవారుగా మీరు ఉన్నట్లయితే, యేసును అనుసరించేవారు మిమ్మల్ని బలపరుస్తాడు దేవుడు, నన్ను బలపరుస్తాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుందాం. ఇప్పటి వరకు ఇది జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్. వర్షము, కృప, జ్ఞానము, బలంగా ఉండండి, యేసును అనుసరించండి, డిసెంబర్ 31కి బైబిల్ ఒకసారి కంప్లీట్ చేయండి, ఒకవేళ కంప్లీట్ చేయకపోతే 2 రోజులు సెలవు పెట్టి ఒకరోజు కూలిపోయినా పర్వాలేదని చూడండి, మీరు వాక్యం చదవండి. ప్రేయర్ సెల్ లీడర్స్ కొంచెం ఆ కుటుంబాలను ఒకసారి ప్రశ్నించండి, వాళ్ళు చదువుతున్నారా లేదా, లేకపోతే వారి బలహీనత ఏంటి. ఒకవేళ ఇప్పటి వరకు చదవకపోతే వారు ఎలాగ ఫినిష్ చేయాలి 31 లోపల మీరు చెప్పండి, ఏం వరీ లేదు. సో ప్రేయర్ సెల్ లీడర్స్ అందరూ కూడా వారు మీకు చెప్పినప్పుడు వారు కూడా మీ మీద పెద్దలుగా దేవుడు ఏర్పాటు చేసి అభిషేకించి మిమ్మల్ని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక వారి మాటలు మీరు వినండి, అది మీకు మేలు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఇప్పుడు సబ్జెక్టులోనికి వెళ్దాం. మనం ఆఖరి వచనం ఏం చదివని చెప్పాలి. 32:1 చదివాం. ఇప్పుడు మన సబ్జెక్టు 2, ద్వితీయోపదేశ కాండం 32:2. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చ మీద కురియు వర్షము వలెను ఉండును. మనందరం నా వెనకాతలు మీరు చెప్పండి. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. అక్కడ ఎన్ని ఉన్నాయో మీరు అలా మనసుల్లో చదువుకొని ఉండండి, నేను మిమ్మల్ని అడుగుతాను. తప్పు చెప్పకుండా కరెక్ట్గా. గాబరా పడద్దు, నేను అడిగిన వరకు గాబరా పడద్దు. 1 2 3 4 5 6 1 2 3 1 2 ఏంటి అనేది అలా కొంచెం ఆలోచించుకుని మనసులో పెట్టుకోండి. ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పండి. అమ్మ మీరు చెప్పండి రా, మీరు ఈ లైన్ ఎన్ని ఉన్నాయి దాంట్లో, ఎన్ని ఉన్నాయమ్మా? అమ్మ ఎన్ని ఉన్నాయి రా? అండ్ ముందున్న వాళ్ళు చెప్పకూడదు, 3 అంట 4 అంట ఇది. అమ్మ మీరు చెప్పండి రా. 4 అంట ఇంగ్లీష్లో చెప్పారు, తెలుగులో ఇంకెనకట్లే 4. అమ్మ మీరు చెప్పండి 4. మీరు ఇలా కూడా చెప్తున్నారు ఒకళ్ళు 4. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఉపదేశము వానవలే, మంచు వలె, లేత గడ్డి మీద పడు చినుకుల వలె, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. హల్లెలూయా. ఈ 4 విషయాలు చూసుకున్న తర్వాత ఏం చేయాలి? భోజనం అనకూడదు. మంచోళ్ళని భోజనం అంటే మనల్ని ఏమని అంటారు, మేడ మీదకి అనాలి. అది ఓకే. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, చప్పట్లు కొట్టి దేవాది దేవుని కనపరుద్దాం.
ఇప్పుడు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఇక్కడ ఈ 4 విషయాలు మనం చెప్పాం. 4 విషయాలకి ముందున్నది ఏంటి? నా ఉపదేశము. అది చాలా ప్రాముఖ్యమైనది. మీరందరూ 4 వెళ్ళిపోయారు బుర్ర పెట్టేసి. కానీ ఈ 4 మనలోని వర్ధిల్లాలంటే, ఫలించాలి అంటే, మంచి పునాదిగా ఉండాలి అంటే, రేపు దేవుణ్ణి అనుసరించాలి అంటే ఏమంటున్నాడు? నా ఉపదేశము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఉపదేశము అంటే సంపూర్ణమైన బోధ. ఉపదేశం అంటే ఏంటండి? సంపూర్ణమైన బోధ. సంపూర్ణం, హాఫ్ కాదు, సగం కాదు, సంపూర్ణం, పరిపూర్ణం. ప్రభు ఏమన్నాడు? సంపూర్ణం, ప్రభు పరిపూర్ణం అనే దగ్గర మీకు మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీద ప్రసంగంలో సంపూర్ణమో పరిపూర్ణం అన్నాడు దగ్గర. కాదు, 5:48 చూడండి. అది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉందురు. అంటే సంపూర్ణులై ఉందురు. అది అంటే ఉపదేశము అన్నది సంపూర్ణ బోధ. సందేశం వేరు, ఉపదేశం వేరు. సందేశం వేరు, ఉపదేశం వేరు. సందేశం అంటే ఏంటంటే ఒక మెసేజ్, ఒక సమాచారం, ఒక సమరీ. ఇంకా మనం అంటే కబుర్లు చెప్పుకోవడం, కొన్ని వార్తలు చెప్పుకోవడం. సో ఇవన్నీ కూడా సందేశం. ప్రసంగం ఏం చేస్తుందంటే అప్పటికప్పుడే ఉజ్జీవింపు చేస్తుంది. పాస్టర్ గారి ప్రసంగం ఉజ్జీవింపరుస్తుంది. పాస్టర్ గారి బోధ సంపూర్ణతలోనికి తీసుకుని వెళ్తాడు. టీచింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఉపదేశము అంటే సంపూర్ణమైన బోధ. బోధ ఏం చేస్తుందంట? జ్ఞానం ఇస్తుంది. ఏమిస్తుంది? వర్షము అంటే కృప. అదే వర్షము అంటే జ్ఞానము. ఆ వర్షము కురిపించేవాడు యేసయ్య. అందుచేత ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు జ్ఞానము ఇస్తుంది బోధ, తెలివినిస్తుంది బోధ, అవగాహన ఇస్తుంది బోధ, మేల్కొలుపుతుంది బోధ. చూడండి ఎన్ని రకాలుగా. సందేశం వేరు, బోధ వేరు. అందుకు ఈ నా ఉపదేశము అన్నాడు ఇక్కడ. ఉపదేశము అంటే సంపూర్ణ బోధ. అదేమిస్తుందంట? జ్ఞానం ఇస్తుందంట, తెలివిస్తుందంట, అవగాహన ఇస్తుందంట, మేల్కొల్పుతుందంట, స్పష్టంగా చెప్పబడుతుందంట, స్పష్టంగా అర్థమవుతుందంట. ఈ ఉపదేశము అనేది ఏం చేస్తుందంట? సలహా ఇస్తుందంట, హెచ్చరిస్తుందంట. ఏమిస్తుందమ్మా? సలహా ఇస్తుందంట, హెచ్చరిస్తుందంట. అది సరి అయినటువంటి మార్గము చూపడం జరుగుతుందంట. సరైన మార్గం చూపడానికి బోధ అంటే వేళ్ళు తన్ని చెట్టు ఎలాగైతే చక్కని ఫలాలను ఇస్తాదో, ఎంత గాలి వాళ్ళని వచ్చినా పడకుండా ఉంటాదో, అటువంటి స్థిరత్వాన్ని బోధ ద్వారా దేవుడు మనకిస్తాడు. సంపూర్ణం. బోధ అంటే సంపూర్ణమైనది, సంపూర్ణమైనటువంటి బోధ. గురువు గారు ఆధ్యాత్మికంగా మీరు ఎదగడానికి బోధ చేయవలసి ఉంది. ఈ బోధ అంట కన్నులను తెరుస్తుందంట, ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయంట, చెప్పిన దాన్ని చక్కగా అవగాహన చేసుకుంటుందంట, అవగాహన చేసుకున్న దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తుందంట. యేసు తప్ప ఎవ్వరూ వారికి కనబడరంట. అప్పుడు యేసును అనుసరించే మార్గం వాక్యం మనకి ఇస్తుందంట ఈ బోధ. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు చూడండి 1 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం.
ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇప్పుడు మనం ఉపదేశం అనుకున్నాం కదా. తిమోతికి పౌలు గారు రాసినటువంటి 1 తిమోతి 1:5 ఏమంటున్నాడంటే, ఉపదేశ సారం ఏదనగా, ఎటువంటిదంటే ఉపదేశం పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? ప్రేమ. కరెక్ట్. ఇలాగ అవగాహన చేసుకోవాలి. బోధన ఎలాగైతే మనం అవగాహన చేసుకున్నామో, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మన మనస్సాక్షి నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ప్రేమ. ఇందాక జ్ఞానం, ఇప్పుడు మనకంట ప్రేమ. మొదటి ప్రేమ నీవు కోల్పోయావు అని ఏ సంఘంతో చెప్పాడమ్మా? ఏమ్మా? ఎఫెసీ. ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, నువ్వెంతో మంచిదానివి, అన్ని కార్యక్రమాలు బాగున్నాయి, కానీ ఒకటంట, ఏంటి అసలైంది? మొదటి ప్రేమను నీవు కోల్పోయావు. ఉపదేశ సారమేదనగా, చూడండి అక్కడ ఎన్ని మాటలు ఆ ప్రేమకు ముందు చెప్పింది. పవిత్ర హృదయము నుండంట, మంచి మనస్సాక్షి నుండంట, నిష్కపటమైన విశ్వాసము, హృదయము, మనస్సాక్షి, విశ్వాసము నుండి కలుగు. అది దేవుని యొక్క ప్రేమ, డివైన్ లవ్, దైవికమైన ప్రేమ. ఇదండి మనకి చాలా ఇంపార్టెంట్. ప్రేమ. యవనస్తుల్లో ప్రేమ ఉందా? భార్యాభర్తల్లో ప్రేమ ఉందా? తల్లిదండ్రుల్లో ప్రేమ ఉందా? పిల్లలైన వారిలో ప్రేమ ఉందా? స్త్రీల మధ్య ప్రేమ ఉందా? పురుషుల మధ్య ప్రేమ ఉందా? దేవునితో సంబంధం కలిగే దైవికమైన ప్రేమ ఉందా? దేవుడు అడిగితే ఆ ప్రేమను గురించి నువ్వేం చెప్తావు? అనేక మార్లు అంటున్నాను, దైవికమైన ప్రేమ అంటే అగపే లవ్, అగపే ప్రేమ, దైవికమైన ప్రేమ. అది కావాలంట. అది దేవుడు అంటున్నాడు, ఈ మూడిట్ల ద్వారా వచ్చు కలుగు ప్రేమయే. ఈ మాటలు మీరు కంటతా పెట్టేవాళ్ళే. కంటతా పెట్టేసి ఉదయం లేచినప్పుడు ఒకసారి, రాత్రి పడుకున్నప్పుడు ఒకసారి, అలా ఎప్పుడైతే కంటతా పెట్టి మీరు చేస్తారో ఆ ప్రేమ డెవలప్ అవ్వడానికి ఆత్మదేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. స్లోగా, స్టెప్ బై స్టెప్ మీరు చదువుతున్న ప్రతి మాటలో దేవుని యొక్క ప్రేమను మీరు గుర్తించగలుగుతారు, అవగాహన చేసుకోగలుగుతారు. ఆ ప్రేమలో ఎదగడానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. ఓకే. అయితే ఈ ప్రేమ అంట ఏంటంట? ఇందాక మనం బోధ అంటే ఏంటమ్మది? వెరీ గుడ్. బాగా యవనస్తులు బాగా పికప్ చేస్తున్నారు. సంపూర్ణమైన. ఇక్కడ ఈ ప్రేమ ఎటువంటిదంట? సంపూర్ణమైన ప్రేమరా. ఈ ప్రేమ ఎటువంటిదంట? నా ఉపదేశ సారం ఏదనగా కలుగు ప్రేమయే. ఈ ఉపదేశం ఏంటంట? సంపూర్ణమైనది. ప్రేమ ఏంటంట? యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఆయన బలియాగం, ఆయన మరణం, ఆయన తిరిగి లేవడం, మన కొరకు ప్రార్థన చేస్తూ ఉండడం, తిరిగి మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. ఇదంతా కూడా యేసుక్రీస్తు యొక్క ప్రేమ, సంపూర్ణమైనటువంటి ప్రేమ. నా ఉపదేశ సారమేదనగా, ఉపదేశము అంటే సంపూర్ణమైన బోధ, అందుచేత సంపూర్ణమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటండి? మన ఉపదేశం ప్రేమ. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి, ప్రేమ అనేది. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. మొదటిది ఏంటండి? మనం ఇందాక చూసుకున్నాం 32లో ఉపదేశం ఏంటంటది? వాన. చెప్పండి ముద్దుగా. చిన్నపిల్లల పాఠ్య పుస్తకంలో వాన గురించి ఒకటి ఉంటుంది, చెప్పండి. కరెక్ట్గా టీచర్ గారు చెప్పండి. అమ్మ చెప్పండి రా, చదవండి, చెప్పండి, మంచిదే. వాన వాన వల్లప్ప. అరటవన్నీ మర్చిపోతే ఎలాగ? మీరు చెప్పండి. ఓకే. వాన వాన వల్లప్ప
ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటంట ఆ ప్రేమ వానవలే. ఆ ప్రేమ ఏంటండి? వానవలే. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 55:10. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్టు చేయును, అలాగే నా నోటు నుండి వచ్చు వచనమును ఉండును. 11వ వచనం. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క వానవలే అంటే యేసుక్రీస్తు ప్రేమ వానవలే. మొదటిది వానవలే. ఏంటి ఇక్కడ చెప్తూ ఉన్నాడు? వానల్ని వర్షమును యమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును. ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు. దేవుని నోట నుండి వచ్చు మాట, ఆయన యొక్క ప్రేమ కలిగినటువంటి మాట ఎలా ఉంటుంది అంటున్నాడంటే, ఆకాశము నుండి వర్షము హిమము ఎలాగైతే వచ్చి తిరిగి అక్కడికి వెళ్లకుండా విత్తువానికి విత్తనమిస్తాడంట, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. మనందరినీ కూడా దేవుడు అంటున్నాడు, నా ప్రేమ అనే వానను మీ మీద నేను కురిపిస్తాను. అది మిమ్మల్ని ఆత్మీయంగా ఫలింపచేస్తుంది, అది చిగురుస్తుంది, అది ఫలిస్తుంది. నా నోట నుండి వచ్చినటువంటి మాట మీ జీవితాలని ఫలింపచేస్తుంది. అదంట ఆయన ప్రేమే. ఆయన ప్రేమతో మనల్ని నింపుతాడంట, ప్రేమ వర్ధిల్లుతూ ఉంటాడంట, యేసుతో కలిసి సహవాసం చేసేదిగా ఉంటాడంట. ఆయన అనుసరిస్తున్నటువంటి మనము ఆయన ప్రేమను మన కుటుంబంలో, సమాజంలో, మనమున్న అన్ని చోట్ల కూడా వెదజల్లడానికి దేవుడు కృప చేస్తూ ఉంటాడంట. సో ప్రియమైనటువంటి వాళ్ళరా అంటున్నాడు, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును. ఆ పని చేసుకునే వెళ్తుందంట, మనలో ప్రేమ నింపుకొనే వెళ్తుందంట, ప్రేమలో స్థిరులుగా మనల్ని చేస్తుందంట. ఆయన ప్రేమలో ఆయనతో కలిసి సహవాసం చేస్తామంట. అనేకులను ఆ ప్రేమమైన దగ్గరికి మనం నడిపిస్తూ ఉంటామంట. ఆ కార్యం ఇక మీదట ప్రభు మనందరి జీవితాలు, కుటుంబాల ద్వారా నెరవేర్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రైతుకి ఆ యొక్క పంట ఏమిస్తుందంట? మొదట ఆహారం ఇస్తుందంట. రెండవది అమ్మి డబ్బు గడించడానికి చేస్తుందంట. మూడవది విత్తనములు దాచుకొని మళ్ళా సంవత్సరానికి ఆ విత్తనాలను వేయడానికి కొనకుండా. ఎన్ని రకాలుగా ఈ యొక్క ఫలదాయకాన్ని రైతు అనుభవిస్తాడో, అలాగే ఆయన వానవలే మనలో కురిపించిన ఆయన ప్రేమ మరలక వెనుదిరగక నిష్ఫలము కాక ఫలించేదిగా ఆయన రాకడ పర్యంతము ఆయనను ప్రేమించేవారిగా, ప్రేమించే కుటుంబాలుగా, ప్రేమించే సంఘముగా దేవుడు మనల్ని చేస్తాడంట. ఎంత చక్కని విషయాలు! ఆయన ఉపదేశ సారమేదనగా ఆయన ఉపదేశము వానవలే. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, వానవలే ప్రేమ ఏం చేస్తుందంట? చిగురిస్తుందంట. 5786 6 అంటే ఏంటమ్మా? వావ్! మొదటి ఆదాము అని మనం చూసాం. రెండవ ఆదాము, మళ్ళా రెండవ ఆదామైన క్రీస్తు ద్వారా మనలో వచ్చినటువంటి ఆ గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరింపబడి
యేసుక్రీస్తు ఆ ప్రేమను బట్టే మన కొరకు బలియాగమైపోయి తండ్రి చేతిని కూడా విడిచిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. మన పాపము నిమిత్తము ఆయన ఒక్క క్షణం దేవుని చెయ్య విడవబడింది. ఆ సహవాసాన్ని కోల్పోతున్నాన్ని ఎంత ఏడ్చాడో ఆ సహవాసాన్ని కోల్పోతూ ఉన్నానని ఎక్కడ గెత్సెమనూనులో ఏడ్చాడు, కల్వరి శిలువలో ఏడ్చాడు. నీ కొరకే నా కొరకే ఆయన ప్రేమ. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, వాన ఏమి చేస్తుంది రైతుకి అంటే అభివృద్ధినిస్తుంది. ఈ ప్రేమ అనే ఈ యొక్క వాన మన జీవితాల్లో ఏమి చేయబోతుందండి? ఇప్పుడు అభివృద్ధిని ఇవ్వబోతూ ఉంది. ఓ అనగా హుక్ అని అర్థం. రెండోది ఏంట్రా? ANDN మీకు చెప్పాను. ANDN అంటే అది హుక్ అనేది ఒక తెలని ఇంకొక తెలని జాయిన్ చేసేది. ANDN అంటే మరియు. ప్రభు అంటున్నాడు, అయ్యో ఇప్పటి వరకు ఆయన ప్రేమలో నేను ఉండలేకపోయాను, వాక్యం చదవాలనుకుంటూ చదవకుండా ఉన్నాను, ప్రార్థన చెయ్యాలి అనుకుంటూ ప్రార్థన చేయకుండా ఉన్నాను, అయ్యో అని నీవు అనుకుంటా ఉంటే నాట్ టు వర్రీ. ఆయన వాత్సల్యత ఎంత గొప్పదంటే, వర్రీ అవ్వద్దు, మీరు నా పిల్లలు. ఇప్పుడైనా అంటే ఇక మీదట మీరు వర్రీ అవ్వద్దు, ఇంకా ఇప్పుడు ఉంది అంటే నా వాన మీ దగ్గరకు వస్తుంది, మీలోనికి వస్తుంది, నా ప్రేమతో మిమ్మల్ని నింపుతుంది, సంపూర్ణమైన ప్రేమతో మిమ్మల్ని నింపుతుంది, అగపే ప్రేమతో మిమ్మల్ని నింపుతుంది. అయిపోయిందని అనుకోవద్దు, ఇక్కడితో నేను ఆగిపోయాలని అనుకోవద్దు. ఇప్పుడు దేవుడు మీలో నాలో మొదలు కాబోడానికి దేవుడు కృప చేస్తూ ఉన్నాడు. వావ్! ఇంకా ఉన్నాయి కొన్ని సబ్జెక్టులు వావ్ గురించి నేను నేర్చుకుని అది మీకు నేను చెప్పాలి. అది మన సబ్జెక్ట్ కాదు. ఆ మాటలు నేను మీతో చెప్పాలంటే ఎంతో సమయం వెచ్చిస్తేనే కానీ మరి నేను ఆ మాటలు చెప్పలేను. ఇంకా ఎంతో ఉన్నది. ఎందుకంటే జనవరి నుంచి మనం ఆ మాటలు చెప్పుకోవడానికి దేవుడు కృప చేస్తాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు ప్రేమ ఏం చేస్తుందంట? చిగురుస్తుందంట. ఆ ప్రేమ ఏం చేస్తుందంట? మార్గము చూపెడుతుందంట. ఆ ప్రేమ ఏం చేస్తుందమ్మా? చిగురుస్తుందంట. ఆ ప్రేమ ఏం చేస్తుంది? మార్గము చూపుతుందంట. ఆ మార్గం ఏం చేస్తుంది? మంచిగా మనం ఎదగడానికి దోహదపడుతుంది, మంచి జీవితం జీవించడానికి. మంచివాడు మన దేవుడు, మనము కూడా దేవుని యొక్క మంచితనములో ఎదగడానికి మనల్ని పెంచుతుందంట. విత్తనం ఎలాగైతే వర్ధిల్లుతూ ఉంటుందో, ఈ ప్రేమ వాన ద్వారా కురవబడినటువంటి దైవిక ప్రేమ మనలో పెంచబడుతూ ఉంటుంది, అభివృద్ధి చేయబడుతూ ఉంటుంది. రాబోయే దినాల్లో దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. విత్తనాలంట మరలా పంటనిస్తాదంట. తినడానికి ఉంచుకుంటారు, అమ్ముకోవడానికి ఉంచుకుంటారు, మళ్ళా విత్తనాలు వేయడానికి. అంచేత ఏం చేస్తే మరలా సంవత్సరానికి మళ్ళా పంటను ఇస్తూ ఉంటుందంట. మరలా సంవత్సరానికి మళ్ళా పంటను ఇస్తూ ఉంటుంది. ఎంత అద్భుతం! ఆయన రాకడ పర్యంతం ఇదే ప్రాసెస్. ఆయనతో సంబంధం కలిగి ఉంటాం గనక మధ్యాకాశానికి ఆయనకు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. క్షణకాలములో. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఇంకా మన గతి అయిపోయింది, మన పరిస్థితి అయిపోయింది అని మనం అనుకోకూడదు. దేవుడు మంచి మాట ఈరోజు చెప్పాడు. ఇప్పుడు మొదలు కాబోతుంది నా ప్రేమ నీలో, నా ప్రేమ మీలో, నా ప్రేమ మీ కుటుంబంలో, నా ప్రేమ మీ సంఘములో దేవుడు మొదలుపెట్టి చిగిర్చి అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు. సో దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండోది ఏంటమ్మా ఉంది? వాక్యము వానవలే, ఇప్పుడు వాక్యము మంచువలే. రెండోది వాక్యం మంచువలే. ఏంటంటే యేసుక్రీస్తు వాక్యం పాస్టర్ గారి నోట్లో నుంచి వస్తున్నటువంటి దేవుని మాటలు. వాక్యంలో నుంచి మనం వింటూ ఉన్నాం, వాక్యాన్ని ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, వాక్యం ఇప్పుడు ఉపదేశపడింపబడుతూ ఉంది.
అవి మీ జీవితాల్లో అద్భుతాలు చేయడానికి దోహదపడుతుంది. అది దేవుని మాట అని మీరు వినాలి. దానికి రెఫరెన్స్ చెప్పండి. దేవుని మాట అని మీరు వినాలి, మీరు విన్నారు అని నేను సంతోషిస్తున్నాను అన్నాడు. పౌలు గారు చెప్పిన మాట చూడండి. 1 తెస్సలోనికి 2:13 అనుకుంటాను. మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించుతిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. పౌలు గారు ఏమంటున్నాడంటే, మేము వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు అది మా వాక్యమని మీరు వెంచక ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుని వాక్యమని వెంచారు గనక మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు. పౌలు గారు చెప్పినటువంటి మాటలు వారు ఎలాగే విన్నారంట, అవి దేవుని మాటలుగా విన్నారంట. అలాంటివి మీరు టిక్ పెట్టుకుని తర్వాత 3-4 సార్లు చదువుకుంటే మంచి గ్రహింపు వస్తుంది. చూడండి, మనుషుల వాక్యమని ఎంచక నా పిల్లలారా అన్నాడు పౌలు. అంటున్నాడు, నా పిల్లలారా చూడండి, మీరు వింటున్న వాక్యం నా మాటలను మీరు వినలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఏ మాటలను విన్నారు? అవి దేవుని మాటలను విన్నారు గనుక. ఎంత చక్కని మాట. ఇప్పుడు సెల్ ప్రేయర్స్లో పెద్దలు మీకు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు అవి వారి మాటలు కాదు. దైవజనుడు ఎక్కడుండి మీకు బోధిస్తూ ఉన్నప్పుడు దైవజనుడి మాట కాదు. మీరు ఇప్పటి వరకు ఒక దైవజనుడు ఎప్పుడు మాట్లాడతాడేమో, దైవజనుడు మాట్లాడతాడేమో, దైవజనుని ద్వారా నీవు మాతో మాట్లాడబోతున్నావు అలాగనాలి. దైవజనుడి ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట అది ఆయన మాట, దేవుని మాట అని మనం దాన్ని గ్రహించాలి. ఆ భయభక్తులు ఏం చేస్తాయంట, ఫలింపులను తీసుకుని వస్తాయంట, అభివృద్ధిని తీసుకుని వస్తాయంట. సంవత్సరం అభివృద్ధి అవుతూనే ఉంటామంట. నీర్చెల్లిపోం, బలహీనలు అయిపోం, దిగజారిపోం, పడిపోం. ఆయన రాకడికి సిద్ధపడే గుంపు ఎప్పుడు ప్రతిఫలిస్తూ ఉంటుంది, పరిమళ వాసనిస్తూ ఉంటుంది, వాక్యములో స్థిరముగా ఉంటుంది, వాక్యములో ఎదుగుతూ ఉంటుంది. సో ఈ రీతిగా మన అభివృద్ధిని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుచేత పాస్టర్ గారి మాటలో అద్భుతం లేదు కానీ యేసయ్య మాటలో అద్భుతం ఉన్నది. మాటలు వింటూ ఉంటుండగానే ఎంతో మంది సాక్ష్యాలు నేను విన్నాను. స్వయంగా నేను కూడా విన్నటువంటిది, చూసినటువంటిది. రోగి దగ్గర వాక్యము చదువుతూ ఉన్నారంట పిల్లలు వచ్చి. రోగి మరి లేచి కూర్చొని ఆరోగ్యవంతురాలుగా అయిందంట. ఒక్కొక్కసారి చనిపోయిన చోట ఆమెకు వాక్యం అంటే ఇష్టమని వారి పిల్లలు ఏం చేశారంటే చనిపోయిన చోట కూర్చొని ఏడుస్తూ బాధగా ఉన్నప్పటికీ వాక్యం చదువుతూ ఉన్నారంట. కొద్ది సమయంలో చనిపోయిన ఆ యొక్క వ్యక్తి వారి ప్రియులు లేచి ఉన్నారు. సో ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం. వాక్యములో అటువంటి శక్తి ఉంది. అందుచేత మీరు వింటున్నటువంటి వాక్యం దేవుని యొక్క వాక్యం. సెల్ ఫోన్లో మీరు గ్యాదర్ అవుతూ ఉన్నప్పుడు ప్రభువా సెల్ నాయకుడు రాబోతూ ఉన్నాడు, వారి ద్వారా నీవు మాతో మాట్లాడబోతున్నావు, నీ మాటల ద్వారా నన్ను ఆదరించు. ఈ కుటుంబంలో పలానా కుటుంబంలోనికి మేము అందరం వెళ్తూ ఉన్నాం, ఈరోజు మా కుటుంబంలో ప్రార్థన అని చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థించి మేమందరం ఆ గృహానికి వెళ్ళాలి. మనం ఆ గృహస్థులు ఏం చేయాలి? వస్తున్నటువంటి వారందరికీ, మా కుటుంబానికి ఇదిగో నా తండ్రి నీ దాసుల్ని సిద్ధపరిచి నీ దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి అద్భుతములు చేయగలిగినటువంటి నీ వాక్యాన్ని మాకు వినిపించయ్యా అని ప్రార్థన చేయాలి. ఇటువంటి మీనింగ్ఫుల్ యొక్క ప్రార్థనలు దేవుడు తప్పక వింటాడు. మనుషుల మాటలు కాదు, మనుషులు. అందుకే నేను ఎక్కువ కథలు చెప్పను. అవసరమైంది మీకు అర్థం కానప్పుడు చెప్పవలసిందే ఆ ఉపదేశం, ఆ ఉపమానం, ఆ కథ. కానీ ఇంక 24 గంటలు కథలు చెప్పి మిమ్మల్ని నవ్వించడం ద్వారా ప్రభు రాకడికి మనం సిద్ధపడలేం. మీకు అవగాహన ఉన్నా లేకపోయినా ప్రార్థనాపూర్వకంగా చెప్పడం నా పని. మీరు కూడా అది వాక్యం, దేవుని వాక్యం అని చక్కగా శ్రద్ధగా వినడం మీలో, అప్పుడు అద్భుతాలు జరగడం మొదలవుతాయి. అంశ దేవుడు అంటున్నాడు, నాటువది అయిపోయింది అనుకోక, వానవలే నా ప్రేమతో నిన్ను నింపుతాను అంటున్నాడు. రెండోది మనం ఏమని చూసుకున్నామండి? వానవలే వాక్యం నీ దగ్గరికి నిన్ను
ఫలింప చేయడానికి, శక్తివంతునిగా చేయడానికి. చూడండి, ఇప్పుడు యోబు గ్రంథం 29:19 చదవండి. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. ఇంకొకరు చదవండి. మంచు నా కొమ్ముల మీద నిలుచును. 20వ వచనం. నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. యోబు గ్రంథం 29:19-20లో ఇలాగుంది. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండు. ఎంత చక్కని మాటలంటే యోబు గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా వేళ్ల చుట్టూ అంటే ఆ వేళ్ళు ఏం చేస్తున్నాయంట? నీళ్లతో నింపబడి ఉన్నాయి. నీళ్లు అక్కడ ఉన్నాయి. మీద కొమ్మల మీద ఏముందండి? నా కొమ్మల మీద నిలిచిన ఏంటంట? మంచు. కింద నీళ్ళున్నాయి, మీదనే నీళ్ళున్నాయి. కొమ్మలు అంటే, కొమ్మ అంటే కుమారుడు, పిల్లలు. కింద నాకు నీళ్ళున్నాయి, నా కుటుంబం మీద నా మంచుంది. కింద నీళ్ళు, మీద నీళ్ళు. ఎంతో చక్కగా మంచు కూడా నీళ్ళలాగా వర్షిస్తూ పచ్చగా నిండుగా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, యోబు అంటున్నాడు, నా చెట్టు ఎందుకు అభివృద్ధి కాదు? నా వేళ్ళ చుట్టూ నీళ్లు ఉన్నాయి. తర్వాత చూడండి, అది ఆ నీళ్ళు, మీద నున్న నీళ్ళంటే అభిషేకం. ఏముందండి? నిండైన అభిషేకం. ఆ కుటుంబం మీద నిండైన అభిషేకం ఉంది. నా కుమారుల మీద ఏముంది? మంచుంది. నా వేళ్ళ దగ్గర నీళ్లున్నాయి. సమృద్ధి అక్కడ కనబడుతుంది, ఫలదాయకంగా అక్కడ కనబడుతుంది. చక్కని పచ్చని చెట్టు, బలమైన చెట్టు, వేళ్ళు తన్ని ఉన్నటువంటి చెట్టును మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు ఏమొస్తుందంట? చూసారా? 2వ వచనం కూడా మీరు చదివి ఉంచుకోవాలి. ఏమొస్తుంది అప్పుడు? ఘనత, మహిమ వస్తుంది. కింద నీళ్లున్నాయి, మీద మంచు ఉంది, కుటుంబం మీద గొప్పదైన అభిషేకం ఉంది. అప్పుడు ఏమొస్తుందంటే మనకి ఘనత వస్తుంది. మన కుటుంబానికి, మన పిల్లల ద్వారా, భార్య ద్వారా, భర్త ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా దేవుని నామానికి ఘనత వచ్చే రీతిగా కుటుంబం ఉంటుందంట. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, చివరి దినాల్లో దేవుడు అయిపోయింది అని మీరు అనుకోవద్దు. ఇప్పుడు మీ జీవితాలను నేను మొదలు పెట్టబోతూ ఉన్నాను. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఎప్పటి వరకు దాన్ని మీరు ఒకవేళ చూడకపోయినా నేను మిమ్మల్ని వదలను. ప్రేమించాను కనుక మీకు ప్రాణం పెట్టాను. మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నేను మిమ్మల్ని వదలడానికి కాదు. మీరు నా సొంత జనాంగం, పరిశుద్ధ జనాంగం, నా పిల్లలు మీరు. అందుచేత ఇప్పుడు నేను మరలా నా పూర్ణమైన ప్రేమతో మిమ్మల్ని నింపబోతూ ఉన్నాను. గొప్పదైన అభిషేకం మీ మీద ఇవ్వబోతూ ఉన్నాను. మీరు నాకు ఘనత తెచ్చే పిల్లలుగా, కుటుంబాలుగా ఉండబోతూ ఉన్నారు. ఎంత చక్కని మాటలండి. ప్రేమమయుడు. మనం వదిలిపెట్టినా, బలహీనమైపోయినా, పడిపోయినా, చెదిరిపోయినా, మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోయినా, లోక అలవాట్లలో మనం వెళ్ళిపోయినా, మళ్ళా మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన తహతహలాడుతూ ఉన్నాడు. మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎంత మంచి దేవుడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మంచి దేవుడు అంటే మనము చూస్తూ ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడం. చాలాసార్లు మనం ఏమంటామంటే, ఎవరన్నా వస్తున్నారనుకోండి, ఇలా బాగా అలసిపోయాం అనుకోండి, స్నానం చేయండి అంటే, అబ్బా స్నానం కదా, నువ్వు అన్నం పెట్టి కాళ్ళు చేతులు నేను కడుక్కుంటాను. కాళ్ళు చేతులు కడుక్కుంటే ఫ్రెష్ అవుతావా? చెప్పండి అమ్మా. ఏం చేస్తే ఫ్రెష్ అవుతావు? దేవుని యొక్క అభిషేకం మీ మీద ఉందంటే అర్థం ఏంటో తెలుసా?
కాళ్ళు చేతులు కడగడం కాదు, మీరు ఎల్లవేళలో ఆయన ఆత్మతో స్నానం చేస్తూ ఉంటారు, ఆయనతో కలిసి జీవిస్తారు, ఆయనని అనుసరిస్తారు. ఆయన యొక్క ఫలాలని మీ ద్వారా లోకము, కుటుంబాలు అందరూ కూడా అనుభవిస్తారు. అది ఆయనకు ఘనత తెచ్చేవారిగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రము కలుగునుగా. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, దీవెన, ఆశీర్వాదం మీ ద్వారా, మీ కుటుంబం ద్వారా అనేకులు అనుభవించబోతూ ఉన్నారు, స్తుతించబోతూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఒక వచనం కూడా చూసుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 25. తనను పంపిన వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. మీకు తెలుసో తెలీదో, అయితే నాకు పంటల గురించి తెలియకపోయినా అప్పుడప్పుడు మాకు థామస్ గారు వాళ్ళ కమసవనంలో పంటలు ఉంటాయి అంచేత ఆయన ఎప్పుడు బోధ చేసినా పంట కొరకు వాటి గురించి చెప్తూ ఉంటారు. అంచేత చాలా విషయాలు మేము పొలం దున్నలేదు గనక, పొలాలు లేవు గనక పొలాల విషయాలు తెలియవు. అయితే ఒక దైవజనుడిగా అన్నీ తెలుసుకోవాలి. అపోస్తులుడైన పౌలు ఆయన పత్రికల్లో అన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. తెలుసా మీకు, వరి వేసామనుకోండి, వరి వేసినప్పుడు వాన వచ్చింది, వరి బాగా వచ్చింది. అలాగే వెళ్ళిపోయి వరి కొయ్యడానికి వెళ్ళారనుకోండి, వర్షం వచ్చింది, వరి వచ్చింది. కానీ అలాగే వెళ్ళిపోయి మనం కోసేమంటే ఏమి జరుగుతుందంట, ఎండి ఉన్నటువంటి ఈ యొక్క వరి అంటే ఈ బియ్యం, ఎండి ధాన్యం ఏం జరుగుతుందంటే మనం కోస్తున్నప్పుడు ఎంతో కింద రాలిపోతూ ఉంటుంది. రాలకుండా ఉండడానికి సుధా చెప్తారు. అరే మీరే బాగా చెప్పేస్తున్నారు. మంచు కావాలి. వరి మీద మంచు కురిచినప్పుడు ఏమవుద్దంట, అది చల్లబడుతుంది, ఎండదు, అది చక్కగా ఉంటుంది. వరి కోసినప్పుడు మొత్తం ఆ యొక్క ధాన్యం మన చేతికి వస్తాయి, ఎండిపోయి రాలిపో. అంటే కింద మీద ఎంత చక్కని విశేషాలు. దేవుడంట కింద నీళ్లు అంటే వాక్యం, మీద అభిషేకం. మనకి ఈ రెండు మనం కలిగి ఉన్నప్పుడు ఎంతో ఘనత తెచ్చే బిడ్డలుగా మనము ఉండగలుగుతాం. తర్వాత డబ్బును మనం సంపాదించినప్పుడంట ఎందుకు పోతూ ఉంటుంది, అభిషేకం లేక, మంచు లేక ఏమంటే రోగాలకి పోతూ ఉంటుంది, వ్యసనాలకి పోతూ ఉంటుంది. జ్ఞానం లేక అవసరానికి ఉంచుకోకుండా ఏది కనబడితే అది కొనేసుకోవడం అంటే వ్యర్థమైపోతుంది. తర్వాత ఎమర్జెన్సీ డబ్బులు కావాలంటే అప్పుకు పరిగెడుతూ ఉంటాం. ఇప్పుడు ఏం కావాలి, మంచు కావాలి. ఏం కావాలి, అభిషేకం కావాలి. జ్ఞానము దేవుడిస్తాడు. నీకొచ్చిన సంపాదన ఏ రీతిగా ఖర్చు పెట్టాలి, ఏ రీతిగా పక్కని ఎమర్జెన్సీకి పెట్టాలి, ఏ రీతిగా ఎంతవరకు నువ్వు తినగలుగుతావు, ఎంతవరకు నువ్వు అమ్మి సంపాదించగలుగుతావు, ఇవన్నీ కూడా జ్ఞానం ఇచ్చే దేవుడు నీకున్నప్పుడంట ఎప్పుడు కూడా నువ్వు సమృద్ధి లేనివాడుగా ఉండవంట. దేవునికి ఘనత తేవాలంటే సమృద్ధిని దేవుడిస్తాడు. నీకు వచ్చిన దాంట్లోనే నువ్వు గనుడుగా ఉంటావు. దేవుడు రాజులాగా ఉంచడానికి కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన రాజును పక్కకు పెట్టేయండి. రాజాది రాజు యొక్క మార్గంలో మనం ఉన్నప్పుడంట ఇచ్చేవాడిగా దేవుడు ఉంచుతాడంట. వచ్చిన వారందరూ మన బిల్డింగ్ చూసి, మన సంఘం చూసి మన దగ్గర ఏదో ఉందని అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నారు? సేవకుడు ఇవ్వడం నేర్చుకున్నాడంట. 1000 రూపాయలు నేను ఇచ్చాను అంటే మళ్ళా త్వరలోనే నాకు 1500 దేవుడు ఇస్తాడని నాకు తెలుసు గనక ఆయన నడిపింపును బట్టి ఒకరికి సహకరించడానికి, ఒకరికి పరిచర్యలో మరి సహకరించడానికి దేవుడు కృప చేస్తూ ఉన్నాడు. ఆనాటి మొదలుకొని నా జీవితం ఈనాటి వరకు ఇచ్చేవారిగానే
మిషనరీగా మేము ఉన్నప్పుడు మా జీతం 350. అందులో మేము రాజస్థాన్ నుంచి వస్తూ ఉంటే ఏదో బెహ్రెయిన్ నుంచి దుబాయ్ నుంచి వచ్చినట్టు పాస్టమ్మ గారు ఒక టవల్స్ కానీ లుంగీలు కానీ తెచ్చి, మగవాళ్ళకి లుంగి టవల్ ఇంకెవరికో, లేకపోతే ఇంకేదో జేబు రుమాళ్ళు మేము అక్కడి నుంచి ఫారెన్ నుంచి వస్తున్నట్టే ఇవ్వడం మాకు అలవాటైంది గనక మాకు ప్రభువు దగ్గర నుంచి పొందుకోవడం కూడా అలవాటైపోయింది. చివరికి జాన్ థామస్ గారు ఒక బావగారు ఒక మాట చెప్తా ఉంటారు. మరి అక్కని బావగారు చూసుకోవడానికి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్కి నేను వెళ్ళినప్పుడు నేనే మర్చిపోయాను. ఆయన అన్నారు ఏమంటే, డేవిడ్ నీ జ్ఞాపకం ఉందా, స్టేషన్లో నీవు నాకు ఒక చాక్లెట్ ఇచ్చావు. ఆ చాక్లెట్ మొదలుకొని ఇప్పుడు వరకు నేను ఎప్పుడొచ్చినా నువ్వు ఇచ్చుటే నాకే కాదు అందరికీ ఇచ్చుట గొప్పదయ్యా అన్నాడు. ఇవ్వడం మనం నేర్చుకుంటే దేవుడిస్తూనే ఉంటాడు. అలాగని చెప్పి పాస్టర్ గారు ఇమ్మన్నారు కదా డబ్బులు ఇలాగ ఇచ్చిన నడిపింపు, దేవుని నడిపింపును బట్టి దేవుడు మనల్ని సమృద్ధిగా ఉంచుతాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే మీరు కదిలిపోవడం కాదు, ముందు వాక్యంలో స్థిరపడండి. అప్పుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఒక క్రైస్తవ కుటుంబంగా, ఒక క్రైస్తవ నాయకుడిగా, ఒక క్రైస్తవ బిడ్డగా, క్రీస్తు ప్రేమను సంపాదించుకున్నవాడుగా ఆయన నామం గణపరచడానికి ఆత్మదేవుడే నిన్ను నడిపిస్తాడు. అభిషేకం కావాలి, మంచు కావాలి. ఆహా సహోదరులందారు ఐక్యతతో నుంటే ఎంత ఎంతో ఆనందమో. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. అది ఆరోను తలపై పోయబడి తన గంధముపై జారి జారిన పరిమళ తైలము వలెనుండు. పోయబడి తన గంధముపై జారి అంగిరాంసుకుడిగా జారిన పరిమళ తైలము వలెనుండు. హల్లెలూయా. సో దేవుని యొక్క అభిషేకం మంచు వలె, పరిమళ తైలము వలె సంపూర్ణముగా అది మనల్ని నింపి ఉంచాలి అనేది. ఓకే, టైం అవుతుంది, అందుకు మనం ముందుకు వెళ్దాం. దేవుని ఆశీర్వాదం వచ్చినప్పుడంటే హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టాం, అనారోగ్యాలకు డబ్బులు అసలే ఖర్చు పెట్టాం. దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు. కీర్తనలు 72:6 గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను, భూమిని తడుపు మంచి వర్షము వలను అతడు విజయము చేయును. 7వ వచనం అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సో ప్రియమైనటువంటి లేత గడ్డి మీద చినుకులు పడ్డాయి. ఎంత బాగుంటుంది. ఆ గడ్డిని మళ్ళా మనం కోసామనుకోండి, రెండో రోజు అది కనబడదా? మళ్ళా గడ్డి చిన్నగా చిగుర్చడం, ఇంకా దానికి ఎండ లేదు. సో గొప్పదైనటువంటి అభిషేకం ఏమి చేస్తుందంటే నీతిమంతులను వర్ధిల్లునట్లుగా చేస్తుంది. శరీర విషయాలలో, ఆత్మీయ విషయాల్లో, మానసిక విషయాల్లో గొప్ప విజయాన్ని ఇస్తూ ఉంటుంది. శరీర విషయం అనుకోండి, ఆరోగ్యం విషయం అనుకుందాం. ఆత్మీయ విజయాలు అనుకోండి, సాతానుడు ఎన్ని రీతిగా మోసగించినా యోబు యొక్క గొప్ప సాక్ష్యం ఎంతో వర్ధిల్లుట.
పోయినవన్నీ రెండింతలుగా సంపాదించుకున్నాడు, పోయిన పిల్లలను మళ్ళా సంపాదించుకున్నాడు. అంత గొప్ప. మరి ప్రపంచమంతటిలో అటువంటి ముగ్గురు అందగత్తెలు ఎవరి దగ్గర లేరంట. చూడండి, యోబు యొక్క కుటుంబం, వారి యొక్క పిల్లలు, వారి గురించి మాట్లాడిన మాటలు ఎంత క్షేమాభివృద్ధి యోబు పొంది ఉన్నాడో మనం చూస్తున్నాం. అలాగే మానసికంగా మనం చాలా రోగులుగా ఉన్నాం. తల్లులు, పిల్లలు, భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు అంటే మానసిక క్షోభ అనేది ఎక్కువగా కనబడుతుంది. ఇది ఎలాగొస్తుంది అంటే లోక సంబంధమైనవి చూడడం, సీరియల్స్ చూడడం, సినిమాలు చూడడం. మనకు తెలియదు కానీ కుటుంబంలో శ్రమ దేనికంటే కారణం అదే కారణం. మానసికంగా నిన్ను కుంగదీయడానికి నువ్వు చేస్తున్నది, నువ్వు చూస్తున్నది నిన్ను కుంగదీస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా వినాలి. యవనస్తులు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఈ సీరియల్స్, ఈ సినిమాలు మానసిక వ్యధ పుట్టిస్తుంది. భర్త రాగానే భర్తకి నీకు తగువులు మొదలవుతూ ఉన్నాయి. చదువు సమయం వచ్చినప్పుడు, నీ విజయాల సమయం వచ్చినప్పుడు నీ జ్ఞానం పోయి, తెలివితేటలు పోయి, మెమరీ పోయి, ఏమి చెయ్యాలో తెలియకుండా నీ పరిస్థితి అయోగతం అయిపోతూ ఉంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అవి ఇవి చూడకూడదు. అయితే ఇప్పటి నుంచే మీకు ఒక విజయానికి రహస్యం చెప్తాను. ఇక మీదట మనం సీరియల్స్కి, సినిమాలకి, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లకు చోటు ఇవ్వకుండా భక్తి జీవితం కట్టుకొని ఎదగడానికి ఒక చిట్కా మీరు చెప్పడానికి ప్రయత్నించండి. ఆ చిట్కా మీరు చెప్పడానికి ప్రయత్నించండి. ఆ చిట్కా యేసు రక్తమే జయమని పాట పాడుకోండి. ఏం పాట పాడాలి? చక్కని ట్యూన్స్ ఉన్నటువంటి యేసు రక్తమే పాటలు ఉన్నాయి. మీకు ఎప్పుడైనా చూస్తున్నారు, సడన్గా ఈ మాట జ్ఞాపకం వచ్చింది, అక్కడ గెంతులేస్తూ పాటలు పాడేస్తున్నారు, మీకు ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ లోపల పరిశుద్ధాత్ముడు మీలోనికి, ఇదేం చూడడం బాబు, దేవుని యొక్క మాటలు మీరు వినాలి కదా, కొంప ముంచుతా తర్వాత నీ జీవితం పాడైపోద్ది అని చెప్పగానే అప్పుడు అన్నీ ఆఫ్ చేసి ఒక నిమిషం ప్రార్థన చేసుకుని ఏం పాటలు పాడాలి? గొప్ప విజయాన్ని దేవుడిస్తాడు. సింపుల్. మనం తప్పిపోతూ ఉన్నప్పుడు దేవుడు రెమెడీ ఇచ్చాడు, కానీ మనం అటువంటివి చూసి మళ్ళీ పడుకుండిపోవడం, అటువంటివి చూసి మన పనులు చేసుకోవడానికి వెళ్ళిపోకుండా 2 నిమిషాలు ప్రార్థన చేసి, ప్రభువా రేపటి నుంచి ఇటువంటి పనులు నేను చూడకుండా యేసు రక్తమే జయమని చక్కని ట్యూన్ కలిగినటువంటి పాటలు. ఇప్పుడు మీరు అందరూ సింగర్సే, అందుచేత ఆ పాటలు మనం పాడాలి. ఓకే, చివరిగా మనం 4వ దానికి వెళ్ళక ముందు యోహాను 16:33 చదువుతాను చూడండి. నా యందు మీకు, యోహాను 16:33, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును. ఆయన జయించాడు అంతే. యేసు రక్తం జయం పాడుతూ ఉంటే నీకు గొప్ప జయ జీవితం దేవుడు ఇస్తూ ఉంటాడు. 4వది మనం చూసినప్పుడు ఏముందండి అక్కడ? ఏమ్మా? పచ్చగడ్డి మీద కురియు వానవలే. 72వ కీర్తన 16వ వచనం చూడండి. నేనే చదువుతాను. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబనోను వృక్షము వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదరు. ఇక్కడంట తేజరిల్లే మాట. ఆ పచ్చగడ్డి మీద పడు వానవలే అంటే ఏంటంట? తేజరిల్లుట, తేజరిల్లుట అన్నటువంటిది. పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన నడిపింపు ద్వారా, ఆయన అభిషేకము ద్వారా చెడు మాటలను చెప్పం, చెడు మాటలు వినం. పరిశుద్ధముగా భక్తి కలిగినటువంటి రీతిగా మన మాటలు ఇతరులకి ఇంపుగా ఉండే రీతిగా మన జీవితం కొనసాగింపబడుతూ ఉంటుందంట. అదేం చేస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఆ నడిపింపు, ఆ వాన, ఆ పచ్చగడ్డి మీద ఆ వాన మనల్ని తేజరిల్లడం అంటే అది హోలీ స్పిరిట్ ద్వారా నడిపింపబడు ద్వారా మనం తేజరిల్లుతామంట. మన తేజస్సు ఇతరులు చూసి దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారంట.
అది మనల్ని ఏం చేస్తుందంటే ఈ పరిశుద్ధాత్మ సరి చేస్తూ ఉంటుంది అంట. తర్వాత అదేం చేస్తూ ఉంటుందంట, తేజరిల్లుట అంటే ఇంకొక రీతి ఇంకో మాట చెప్పుకోవాలంటే ప్రకాశించుట. ప్రకాశించుట ఒకసారి తేజరిల్లుట అనేది మనకు అవగాహన లేకపోతే ప్రకాశించుట, ప్రకాశం అంటే ఎలాగ మనం ప్రకాశించగలం? దేవుని కొరకు మనము సత్క్రియలు చేసినప్పుడు మనమంట ప్రకాశించగలము. సత్క్రియలు చేయడం ద్వారా పరిశుద్ధాత్మ నీలో ఉంటుంది, నీతో ఉంటుంది, నాలో ఉంటుంది. అలాగే అబ్రహాము గారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటి అంటే ఆ 12:2లో, ఆదికాండం 12:2లో ఏమంటూ ఉన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఇజ్రాయేలు ప్రజలు ఇప్పుడు 98 లక్షల మంది. దేవుని ఆశీర్వాదం, అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ప్రపంచ దేశాలన్నీ ఒకటి, ఇజ్రాయేలు ఒకటి. 1,000,000 మంది ఉన్నారంటే 1,000,000 మంది లేరు. ప్రపంచం వణుకుతుంది, చుట్టుపక్కల వారు వణుకుతారు. కారణమేంటి అని చూసినట్లయితే దేవుడు ఆ యొక్క తన ప్రజలను ఏ రీతిగా ఉంచాడు అన్నప్పటికీ దేవుడు అబ్రహాము గారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానంలో మనము ఆ విషయాన్ని చూస్తాం. నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉండు. ఇజ్రాయేలు దేశం అంట ప్రపంచానికి ఎంతో ఆశీర్వాదదాయకం. టెక్నాలజీ అంతా వాళ్ళు ఇచ్చింది. సో ఇప్పుడు చివరిగా 2 మాటలు. ఆదికాండం 12:2 చూసాం కదా. యెషయా 60వ అధ్యాయం 1-2 వచనాలే నేను చదువుతాను. ఎందుకంటే ప్రకాశించుట, తేజరిల్లుట అనే మాట ఇక్కడ చూసినప్పుడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచు ఉన్నది. ఆయన మహిమ నీ మీద, నా మీద, మన మీద కనబడుచు ఉన్నది. నేను ప్రకాశిస్తాం. మన కుటుంబాలు, మన సంఘము ప్రకాశిస్తూ ఉన్నప్పుడు చీకటిలో ఉన్న అనేక మంది ఆశీర్వాదం పొందుతారు, సమాధానము, శాంతి అనుభవిస్తారు. ఆయన సన్నిధికి మనము వస్తాం. మనం ఒక మంచి సాక్ష్య జీవితం కలిగిన వారిగా మనం ఉండబోతూ ఉన్నాము అనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక మాట జకర్యా 8:23, ఎందుకంటే నేను వచనాలు నేనే చదివేస్తున్నాను, సబ్జెక్ట్ మీకు క్లియర్ అవ్వాలి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్య జనులలో 10,000 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. అంటే ఇక్కడ ఒక మాట ఉంది, చెంగు పట్టుకుని. అంటే చెంగు అంటే వస్త్రము. ఈ వస్త్రం అంట నీ స్వభావాన్ని సూచిస్తూ ఉంది. ఏం సూచిస్తూ ఉందమ్మా? నీ స్వభావం. నీ స్వభావం చూసి, నీ స్వభావంలో ఉన్న క్రీస్తుని చూసి, నీ ప్రభావంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క మహిమను చూసి మిగిలిన వారు వచ్చి ఏం పట్టుకుంటారంట? చెంగు పట్టుకుంటారంట. మీతో మీ దేవుడు ఉన్నాడు, మేము మీ దగ్గరికి వస్తాము. మీరు వద్దన్నా సంఘానికి రాబోయే దినాల్లో 100,000 మందిగా వస్తారు. మీరు ఇప్పటి వరకు ప్రయాసపడి నడిపించాలనుకున్నారు, ప్రయాసపడ్డారు, నడిపించారు. కానీ ఆ దినమంట మీ వెనకాతల పట్టుకొని దేవుని సన్నిధికి చాలా మంది వస్తారంట. వస్త్రం అనే స్వభావము, దేవుని స్వభావము నీలో నాలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హోషేయ 6వ అధ్యాయం 3వ వచనం. హోషేయ 6వ అధ్యాయం 3వ, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. చూడండి, ఈ మాట చాలా జాగ్రత్తగా. మొదటి మాట ఇప్పుడు చివరి మాటకు వస్తూ ఉన్నాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుడి రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని
ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షములే ఆయన మన యొద్దకు వచ్చును. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, సో ఆ మాట మనం చూసుకుని ఉన్నాం. ఇంకా ఈ వస్త్రము అనే ఆత్మీయ స్వభావం మనము ధరించుకుందాం, అనేకులను ప్రభు దగ్గరికి నడిపిద్దాం. తర్వాత ఆరాధించు వారు సిద్ధపడండి, మనం అందరం లేచి నిలబడదాం. ఆరాధన జరుగుతూ ఉంటుండగా వస్త్రం అనే స్వభావం, ప్రభువా నా స్వభావం నిన్ను గనపరిచేదిగా, నా స్వభావం అనేకులను ఆకర్షించేదిగా, ప్రభువా నీ యొక్క అభిషేకము ఎల్లవేళ్ళు నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద, ఎల్లవేళ్ళు నా యొక్క కుటుంబంలో నీ వాక్యము, అయ్యో నీ యొక్క అభిషేకం కలిగినటువంటి కుటుంబాలుగా మా కుటుంబాలను దీవించండి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రభు అంటూ ఉన్నాడు, నా ఉపదేశము అంటే సంపూర్ణమైనటువంటి బోధ, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యం మంచు వలె, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ఉపదేశము సంపూర్ణమైనటువంటి బోధ, మంచి బోధ, దేవుని బోధ, తిరిగి జ్ఞానమే, తెలివి, అవగాహన, మేల్కొల్పు కలిగించేది ఆయన యొక్క మాట, ఆయన వాక్యం. సో ఆ దిశలో రాబోయే దినాల్లో ప్రభువు మనల్ని దీవించబోతున్నాడు. ఇంకా అయిపోలేదు మీ జీవితం, ఇప్పుడు దీవించబోతూ ఉన్నాను. మీ కుటుంబాలని వాక్యముతో నింపబోతూ ఉన్నాను, మీ కుటుంబాన్ని నా అభిషేకముతో నింపబోతూ ఉన్నాను, మీ కుటుంబాలని మిమ్మల్ని నేను నా మార్గంలో నడిపించబోతూ ఉన్నాను. అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు వాత్సల్యము చూపు మన దేవుడు అనేక మార్లు మనం తప్పిపోయిన తిరిగి మళ్ళా మనం చికిత్సడానికి, అభివృద్ధి చేయడానికి, ఆశీర్వదించడానికి, దీవించడానికి, అనేకులకు దీవెనకరంగా ఉండడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. ఆరాధనలు ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేసుకుందాం, దైవాభిషేకం పొందుదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా, ఆత్మదేవుడు గాలులు వీచగ వర్షమే కురియుండే. ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా, ఆత్మదేవుడు వర్షమే కురియుండే. ఉన్నత స్థలి నుండి నీపై కురిపించును, ఎండి ఉన్న నిన్ను యేసు మరలా బ్రతికించును. ఉన్నత స్థలి నుండి నీపై ఆత్మను కురిపించును, ఎండి ఉన్న నిన్ను యేసు మరలా బ్రతికించును. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. నీ ముందును నీ వెనుక దీవెన కురిపించును, వాడి ఉన్న నీ బ్రతుకు బలములతో నింపును. నీ ముందులో నీ వెనుక దీవెన కురిపించును, వాడి ఉన్న నీ బ్రతుకు బలములతో నింపును. నీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయును, నీ చేతుల పని అంతటిలో ఆశీర్వాదమునిచ్చును. నీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయును, నీ చేతుల పని అంతటిలో ఆశీర్వాదమునిచ్చును. నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, నీ
సంతోషముగా మారే సమయమిది, నీ కలత కష్టం సంపూర్ణముగా తీర్చగలమిది. నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, నీ కలత కష్టం సంపూర్ణముగా తీర్చగలమిది. మహావర్షము ఒకటి కురియను, మన దేశము పైన కురియను. మహావర్షము ఒకటి కురియను, మన దేశము పైన కురియను. మహావర్షము ఒకటి కురియను, మన సంఘము పైన కురియను. మహావర్షము ఒకటి కురియను, మన సంఘము పైన కురియను. ఆత్మదేవుడు వర్షమై కురియనునే, ఆత్మదేవుడు వర్షమై కురియనునే, ఆత్మదేవుడు వర్షమై కురియనునే. ఆశీర్వాదపు వర్షమై కురియనునే. కరములు వంచి మహాగణుడును మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవుడు నాయన, ఇంకా అయిపోలేదు. నేను మీ జీవితాలలో గొప్ప కార్యం చేయ మొదలు పెట్టదు నువ్వు చెప్తున్న మాటను బట్టి మా హృదయమంతటితో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప వాత్సల్యతయా నీది నాయన. అనేక మార్లు తప్పిపోయి, దూరం అయిపోయి, పడిపోయి, బలహీనం అయిపోయి నీ నామము నాయన ఘనత చేయకుండా ప్రభు ఉన్నటువంటి మా జీవితాలలో మళ్ళా చిగురుస్తున్నందుకు వందనాలు. వాక్యమనే నీళ్లతో, అభిషేకమనే మంచుతో నీవు మమ్మల్ని, మా కుటుంబాలని దీవించడానికి ఎంతో గొప్పగా నాతో, మాతో, అందరితో మాట్లాడావు. నీ మాటలను బట్టి వందనాలు నాయన. నీ మాటలను మేము వినియున్నాము కనుక వందనాలు నాయన. అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇక మీదట నా తండ్రి మా కుటుంబాలన్నిటిలో జరుగునుగాక. ఇప్పటి వరకు జరగనవన్నీ ఒక మీద ప్రభువా తిరిగి నా తండ్రి వాటన్నిటిలో గొప్ప ఆశీర్వాదం పొందుదముగాక. నీ నామములో మేము నా తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను గణపరుస్తూ ఉన్నాం, నీ నామాన్ని ప్రభువా మహిమపరుస్తూ ఉన్నామయ్యా. రోగుల్ని ముట్టండి, స్వస్థపరచండి. జోజుబాబు గారిని ముట్టండి, నీ సంపూర్ణ స్వస్థత నా తండ్రి ఆయనకి నా తండ్రి అనుగ్రహించి మేము కలిసి మళ్ళా మేము చక్కగా మాట్లాడుకొని స్తుతించడానికి కృప దయచేయండి. అలాగే నాయన మా బిడ్డలు ఎక్కడెక్కడైతే దూరంగా ఉన్నారో, దూర ప్రాంతంలో, మా ప్రాంతాల్లో అయిన దూర ప్రాంతాలు, అలాగే నా తండ్రి అరబ్ కంట్రీస్ లో ఉన్నటువంటి వారు, ఫారిన్ కంట్రీస్ లో ఉన్నటువంటి వారు, వారిని, వారి కుటుంబాలని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారిని అక్కడ బలపరచండి, గొప్పవారిని చేయండి నాయన. మా పిల్లలు చదువుకుంటూ ఉన్నప్పుడు నా తండ్రి నీ ప్రణాళిక వాళ్ళ పట్ల నెరవేర్చండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవుడు అయ్యా, మంచి దేవుడు. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలము నాయన. మా ప్రయాణాల్లో నువ్వు తోడుగా ఉన్నారు. నీ క్షేమాన్ని నువ్వు మాకు అనుగ్రహించారు. మా రోగాలను బట్టి స్వస్థపరిచారు. అందును బట్టి నీకు స్తుతులు. మా మానసిక వ్యాధిని ప్రభువా తొలగించి వేసి నీ ప్రకాశముతో నింపి ఉన్నారు. అందును బట్టి నీకు వందనాలు. మేము పొందిన ఈ ఆనందము నా తండ్రి మా జీవితాల్లో కొనసాగించడానికి మేము పొందుకోవడమే కాదు, అనేక మందికి నీవు మాకు ఇచ్చిన ఆశీర్వాదము, దీవెన మేము ఇతరులకు ఆ రీతిగా ఆశీర్వాదం, దీవెనగా ఉంటూ సహాయం చేయండి. నీ మార్గంలో మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ జ్ఞానముతో నీవు మమ్మల్ని నింపండి అయ్యా. నీ ప్రేమతో మా హృదయాలను నింపండి నాయనా, నింపండి. ఈరోజు ప్రత్యేకంగా నా తండ్రి మా సోదరి సుధా యొక్క నాన్నగారు, తాతబ్బయ్య గారిని బట్టి నీకు వందనాలు. వందనాలు దేవా, వందనాలు. 80 సంవత్సరాలు మా మధ్యలోనే ఉంచారు. మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఇంకా ఇంకా సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. మా అందరి కొరకు ప్రార్థించే ప్రార్థనాత్మతో ఆయన నింపండి. ఈరోజు ఆ కుటుంబాన్ని కూడా, మా సుధా కుటుంబాన్ని, దూరంగా ఉన్న బాబు జైనీష్ని జ్ఞాపకం చేసు. అలాగే ప్రభు కుమార్ గారి నా తండ్రి, అమ్మగారిని, అక్కని నువ్వు జ్ఞాపకం చేసు. వారి కుమార్తెను జ్ఞాపకం చేసు. కుటుంబం చుట్టూ నీ కంచి వేయండి నాయనా. అలాగే నాయన మా కుటుంబాల్లో ఇంకా రక్షణ లేని వారందరూ రక్షింపబడ్డానికి కృప దయచి, మేము వారి కొరకు మొర్ర పెట్టడానికి, ఏడవడానికి, వారి రక్షణ కొరకు నా తండ్రి మేము విలపించడానికి నీ కృప దయచి, నీ రాకడ వచ్చినప్పుడు ప్రభువా వారు రక్షింపబడకపోతే నీవు మమ్మల్ని అడిగితే మేమేమి చెప్పగలం? బాధ్యత భారం మాలో పెంచమని ప్రార్థిస్తాం. ముఖ్యంగా నా తండ్రి శాంతిమూర్తి గారిని, ఇగో భార్యని, ఓ పెద్దలు, కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. వారికి మంచి ఆరోగ్యాన్ని,
రవణమూర్తి గారిని జ్ఞాపకం చేసుకో, వారికి మంచి ఆరోగ్యం. ఇంకెంతమంది అయితే ప్రభా పెద్దలై ఉన్నారో బలహీనంగా ఉన్నారు, వారికి కూడా మంచి ఆరోగ్యాలను నువ్వు ప్రసాదించండి. వారెంత అనారోగ్యముగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రావడానికి నా తండ్రి వారిని నువ్వు ఎంతగా బలపరుస్తున్నావో వారిని మా ముందుంచి నువ్వు సవాలుతో మాట్లాడుతూ ఉన్నావు. బలహీనతల్లో కూడా నీ సన్నిధిలో ఉన్న గొప్పదైనటువంటి ఆనందం కొరకు వారు మా ముందు నా తండ్రి ఎగ్జాంపులరీ లైఫ్ అందరిని బట్టి నీకు స్తుతులు. ముఖ్యంగా నా తండ్రి ఈరోజు మానవ్ గారి కుటుంబం కారులో బయలుదేరి బెంగళూరు వెళుతుండగా వారితో నీ సన్నిధి ముంచుగా ఉంచండి. వాహనం చుట్టూ నీ కంచి వేయండి. డ్రైవింగ్ చేస్తున్న పిల్లల మీద నా తండ్రి నీ యొక్క సన్నిధి ఉంచండి. మంచి కంటి చూపు దయచేయండి నా తండ్రి. వస్తూ పోతున్న వాహనాలన్నీ మా వాహనంతో ఏకీభవించడానికి కృప దయచేయండి. క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి. అక్కడ గడిపిన దినములు అనేకులకు దీవెనకరముగా ఉంటూ సహాయం చేయండి నాయన. ఇంకా కుటుంబంలో మా సంగీత వివాహ విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగ విషయాల్లో ఎంతగానో నువ్వు అభివృద్ధినిచ్చావు, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచావు. అలాగే ఆ బిడ్డలు కూడా స్థిరపడడానికి, అలాగే ఆబియాను స్థిరపడడానికి, అలాగే మా యవన బిడ్డలందరూ కూడా స్థిరపడడానికి నీ కృప చూపెట్టండి. మరి ఒకసారి నీ దాసునిగా ప్రతి కుటుంబమును నీ చేతిలో పెడుతూ సెల్ లీడర్స్ అయినటువంటి మా పెద్దలందరిలో కూడా నా తండ్రి నీ గొప్ప అభిషేక ఆత్మతో నింపిన ఆయన, వాక్య జ్ఞానముతో నింపి, వాక్య శక్తితో నింపిన తండ్రి, వారికి ఇచ్చిన కుటుంబాలని నా తండ్రి మంచిగా కట్టడానికి, స్థిరపరచడానికి కృప వారికి దయచేయండి. మరొకసారి సుధా వారి కుటుంబం నాన్నగారి యొక్క బర్త్డే విషయంలో లవ్ ఫీస్ట్ ఇస్తూ ఉంటుండగా ఆహారం మీద నీ ఆశీర్వాదం ఉంచి దాన్ని భుజించిన ప్రతి ఒక్కరికి నీ ఆరోగ్యం ప్రసాదించండి, ఆత్మీయ శక్తిని ప్రసాదించండి, మహిమను పొందండి. యేసు దివ్యనామం బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము మనకును మన కుటుంబములకు తోడుగా ఉంచమని, రాలేని వారికి నీ దివ్య సన్నిధి నా తండ్రి అనుగ్రహించమని, ముఖ్యంగా పెద్దలైనటువంటి తాతయ్య మీద నీ యొక్క ప్రత్యేకమైన దీవెన ఉంచమని, ఆ కుటుంబమును రక్షించి నడిపిస్తున్న విధానమును బట్టి ఇంకను బలపరచమని, అలాగే సార్వత్రిక సంఘమును, అలాగే మా యొక్క విశాఖపట్నంలోని సంఘములను, సంఘ నాయకులను, పరిచర్యలన్నిటి మీద నీ దీవెనించమని, మహిమ ఘనత ప్రభావంలో పొందమని యేసు దివ్య నామమును బట్టి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక.